முன்னந்திருவாயு மொழிப்பிள்ளை தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனபாத சொல் மணபால முனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. முன்னம் குறவோர் பொழிந்த வசனங்கள் தம்மை மிக கொண்டு கற்றோர் தம் உயிர்க்கு மின்னணியா சேரச் சமைத்தவரே சீர் வசனபூஷமென் பேர் இக்கலை திட்டார்பின். వడకు తిరువీధి పిల్లైన ఒక స్వామి, ఆయన నంబిల్లే సశిష్యుడు. ఆయన మొదట కొడుకు పిల్లలోకాచార్యాలు. ఆయన ఆశ్చర్యమైన ఒక రహస్య గ్రంథాలు అనుగ్రహించారు, 18 గ్రంథాలు. దాంట్లో చాలా వైభవం ఉండేది శ్రీవచన భూషణం అనే గ్రంథం. ఆ గ్రంథ మాహాత్మ్యాన్ని లోకమందుకు తెలిపించాలని ఒక అభిప్రాయంతో స్వామి మనవాళమాముని ఉపదేశరత్నమాలలో ఆ శ్రీవచన భూషణ గ్రంథమేమి, ఆ పిల్లలోకాచార్య వైభవమేమి, ఆ శ్రీవచన భూషణ గ్రంథాన్ని తాత్పర్యమేమినది 18 పాసురాల వల్ల దాన్ని మనకి తెలిపిస్తున్నాడు. దాంట్లో ఇప్పుడు మనం 54వ పాసురంలో అనుభవిస్తున్నాము. 53 నుంచి 59వ పాసరం దాకా 7 పాసరాలు. అది ఒక క్రమం. ఆ క్రమంలో ఏమంటే శ్రీవచన భూషణం ఆ మాహాత్మ్యం ఎట్లా, దానికి ఎలా ఆ పేరు వచ్చింది, ఎట్లా ఆ పేరు స్వామి పిల్లలోకాచార్య అనుగ్రహించారు, దాన్ని మనం తెలుసుకుంటే మన ఆత్మ ఉజ్జీవనం దొరుకుతుంది అనేదంతా 53వ పాసరం నుంచి 59వ పాసరం దాకా చెప్పుకుంటా వస్తున్నాడు స్వామి మనవాళమాముని. దాంట్లో మనం 54వ పాసరంలో ఉదయం అనుభవించాము. ఇంకా పూర్తి కాల ఆశ్చర్యమైన పాసురం. దాంట్లో ఈ శ్రీవచన భూషణంకి ఈ పేరు ఎలా పెట్టారు? సామాన్యంగా ఏదో ఒక గ్రంథ నిర్మాణం చేస్తే పేరు వాళ్ళే పెడతారు, లేదంటే ఈ పేరు పెట్టండి, ఈ పేరు పెట్టండి అని చెప్పి ఒక్కొక్కరు రికమెండేషన్ చేస్తారు. ఆ ప్రకారం ఉంటుంది. అయితే దీంట్లో ఏమీ లేదు, ఈయనే చేశాడు. ఆ పేరు ఈయనే పెరిగి ఇక్కలై కిట్టార్బని కలయం పేరు. కలై అనే శబ్దం వేదశాస్త్రానికి దా కలై అని చెప్పద్ది. ఆ కలై అనేది పెద్ద గొప్పైన ఒక మాట ద్రావిడ దేశంలో. అట్లయితే ఆ కలై అనే శబ్దమే వేదానికి దా చెప్తుంది. అయితే ఆ వేదానికి చెప్తే ఆ శబ్దాన్ని తీసుకొచ్చి శ్రీవచన భూషణ దివ్య శాస్త్రానికి చెప్తుందంటే ఇది ఒక వేదమే, శాస్త్రమే, దివ్య శాస్త్రమే అంటారు. అట్లాంటి దివ్య శాస్త్రం అంటే ఇది ఎట్లాంటి శాస్త్రం? రత్నాలు ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని రత్నభూషణం అంటారు. పుష్పాలు ఎక్కువ ఉంది అనుకోండి, దానికి పుష్పభూషణం అంటారు. ముత్యాలు చాలా ఉండిందంటే ముత్యహారం అంటారు. అదే ప్రకారం పూర్వాచార్యాల వచనాలు ఎక్కువ ఉండిందంటే ఆ పూర్వాచార వచనాలకు పేరు శ్రీవచన భూషణం అని చెప్పి ఆశ్చర్యమైన పేరు ఇచ్చారు. ఈ శ్రీవచన భూషణం ఎవరికి స్వామి? శరీరానికే, ఆత్మ కంటే ఇది శరీరానికి కాదు అని నేను అప్పుడప్పుడు చెప్తాను ఉంటాను. శరీరం కోసం ఈ శ్రీవచన శాస్త్రం కాదు, ఇది ఆత్మ ఉజ్జీవనం కోసం. ఆత్మ ఉజ్జీవనం కోసం ఇట్లాంటి పేరు స్వామి పిల్లలోకాచార్య అనుగ్రహించారు. దీంట్లో మనం ఉదయం కాలక్షేపంలో ఆశ్చర్యంలోకి వచ్చేది చేసే ఏమంటే, దీనికి మనం భూషణాలు వేసుకుంటాం కదా, అదే నగనట్లు వేసుకుంటాము. ఎట్లాంటి నగలు? ఇక్కడ నెక్లెస్ వేసుకుంటాము, ఎదురు వేసుకుంటాము. ఆ నెక్లెస్ వేసుకునే దాన్ని మనం చూసాము. ఏం చూసాము? నెయ్యడై నల్లదోర్ శోరం నియదమం అత్తానిచ్చేవకమం కయ్యడై కాయమని ఆ పాసంలో మనం చెప్పినాం. ఏంది? నియదమం అత్తానిచ్చేవకం కయ్యడై కాయం కరుతుక్కు పూనుడు కాదుక్కు కుండలనం. కழுతుక్కు పూనుడు అంటే కழுతు అంటే ఈ గొంతు. ఈ గొంతులో మనం ఏదో ఆభరణాలు వేసుకుంటాం. అట్లయితే ఏంటిది? నెక్లెస్ వేసుకుంటాం. గొంతుతో కరుచుకోబోద్దు, అట్లనే టైట్ గా పెట్టుకుంటారు, దాన్ని నెక్లెస్ అంటారు. అదే కుండలం అనేది ఈ చెవుకు పెట్టేది. ఈ చెవులకి కమ్మలు పెట్టుకుంటారు కదా, దాన్ని మనం కమ్మలు అంటాము. అయితే కుండలం అనే శబ్దంగా ప్రధానం. అది పెట్టుకుంటారు కదా, అది పెట్టుకుంటారు. ఎందుకంటే లేదు ఇతనికి తెలవదు. గొంతులు వేసుకుంటే ఇతను చూడడం కాదు, చెవులు ఉంటే ఇతను చూడడం కాదు.
మిగతా వాళ్ళు చూసి ఓ ఇంత భాగం పెట్టుకున్నాడు, ఇంత మాత్రం పెట్టుకున్నాడు అని చెప్పి వాళ్ళు ఆశ్రయించుకోవాల. దానికోసమే ఇతను ఈ మాట చేశాడు. అయితే అది శరీరానికి ఉండే ఆభరణాలు. అయితే ఆత్మకు ఉండే ఆభరణం ఏం తెలుసా? దానికి నీలనాయక కళ్ళని మనం ఉదయం చూసాం. నీలనాయక కళ్ళు అంటే బ్లూగా ఉంటది. అది కాకుండా 5 రాళ్ళు ఉంటది. నంబెరమాల్ ఆయన తిరుమార్పులో ఇక్కడ సమర్పించుకొని ఉంటారు స్వామి నంబెరమాల్ శ్రీరంగ రంగనాథుడు ఇక్కడ సమర్పించుకొని ఉంటారు. అది ఎవరు? అది ఏం తెలుస్తుంది? కౌస్తుభంని పేరు. మలయతి శశిలిప్తం మాలతి ధామతల్పం సుమనితర విధానం కౌస్తుభ స్వస్తి దీపం అంటారు. అట్లాంటి కౌస్తుభ స్థానంగా ఒక్కొక్క జీవాత్మను, అప్పుడు ఒక్కొక్క జీవాత్మను కౌస్తుభమని ఆభరణంగా చేసుకొని ఆ ఆభరణాన్ని స్వామి నంబెరుమాలు ఏం చేస్తాడో ఆయన తిరుమార్పు ఆయన రొమ్ములో పూర్తిగా 5 రాళ్లుగా పెట్టుకొని దాన్ని సమర్పించుకుంటారు. అప్పుడంటే ఈ మన ఆత్మనే ఒక ఆభరణం. శివుడికి నంబెరుమాలకి ఆభరణమా స్వామి? అవును, అది ఒక నగలు ఆయనకి. ఆ నగలు ఎక్కడ పెట్టుకోవాల్సిన? పేడాటి కన్నా మనకి ప్రధానంగా పేడాటి కూడా ఎక్కడంటే ఈ రొమ్ముకి ఇట్టపక ఇక్కడ వడివానిల్ వళమార్బినిల్ వాళ్ళగండ మంగయం పళ్ళాని చెప్పి అది ఇక్కడ కుడి పక్క రొమ్ములో పెట్టుకుంటాడు. అయితే మనల్ని మన జీవాత్మ సమూహాన్ని ఎక్కడ పెట్టుకుంటారంటే రొమ్ముకు మధ్యలో పెట్టుకుంటాడు. మలయతి శశిలిప్తం మాలతి ధామతల్పం సుమనితర విధానం కౌస్తుభ స్వస్తి దీపం అని చెప్పి అది పెట్టుకుంటాడా. ఆ కౌస్తుభ స్థానంగా ఏంది? ఈ జీవాత్మ. ఆ జీవాత్మకు ఆభరణం ఏదంటే శ్రీవచన భూషణం. అటైతే జీవాత్మగా ఒక ఆభరణం. జీవాత్మ ఏం ఆభరణం? ఆభరణం అంటే నగలు. ఏం నగలు స్వామి? ఆ నగల పేరు ఏమి? కౌస్తుభం. కౌస్తుభం అనే ఒక నగలు నమ్మిన వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు కదా. ఆ నగలికి ఇంకో నగ. అంటే సామాన్యంగా మనం ఇక్కడ నెక్లెస్ వేసుకుంటాం అనుకోండి. స్వామి నెక్లెస్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. దానికి నెక్లెస్ కి వేషజనికి నెక్లెస్ తీసుకొచ్చారా? ఏం స్వామి మాట్లాడేది? నెక్లెస్ వేసుకుంటాము, ఎవరో ఒకరు వేసుకుంటారు, ఆడవాళ్ళు వేసుకుంటారు, గొంతులు వేసుకుంటారు. సరే, నెక్లెస్ కి ఇంకో నెక్లెస్ కావాలంటే, నెక్లెస్ కి అందం కావాలంటే దానికి ఇంకో నెక్లెస్ వేసుకోవాలి. ఇంకో నెక్లెస్ వేసుకోవాలంటే ఎవరో మనిషి కాదు, నెక్లెస్ కే నెక్లెస్ కావాలంటారు. నెక్లెస్ బాగా ప్రకాశంగా తెలవాలంటే ఇంకొక నెక్లెస్ ఆ నెక్లెస్ కి వేయండి. అర్థమే కలదు స్వామి. అంటే అట్లా కాదు, అట్లదా ఉంటుంది. ఏంటి? కౌస్తుభం అనేది ఒక ఆభరణం. ఆ ఆభరణానికి ఇంకో ఆభరణం ఏంటి? శ్రీవచన భూషణం అనే ఒక ఆభరణం. ఆభరణం అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా చూసాం మనం. ఆభరణాలు అంటే ఏంటి? నగలు. అప్పుడు నగలికి నగలు అందంగా ఉండాలన్నా దానికి ఇంకో నగలు వేయండి అని చెప్తాం కదా. ఆ ప్రకారం ఉండాలి. ఇదంటే అదిదా. ఇప్పుడు మనకి మన ఆత్మ వచ్చి కౌస్తుభ స్థానం. ఆ కౌస్తుభ స్థానానికి ఒక ఆభరణం అంటే అది ఏం ఆభరణం? ఆశ్చర్యమైన ఆ శ్రీవచన భూషణం. అట్లయితే పూర్వాచారులు ఉండే మాటలు ఉంటది కదా, వాళ్ళ అనుగ్రహ భాషణం. అది పూర్తిగా అంతా ఒకటి కలిపి దాన్ని తీసుకొచ్చి ఒక గ్రంథంగా చేసి ఒక భూషణంగా చేసి, భూషణం అంటే ఏంది? నగలు. నగలుగా చేసి మన ఆత్మకి అది సమర్పించుకుంటాం. అందంగా ఉంటది, పలపలాన ఉంటది, చాలా ప్రకాశంగా ఉంటది, ఆత్మ ఉజ్జీవనం అవుతుంది అని చెప్తున్నారు. మలయతి సచిన అందరే అట్లాంటి ఆత్మకు చేసిన ఆ కౌస్తుభతానంతా ఇది చెప్పాడు. ఈ కౌస్తుభం దీని తర్వాత ఇంకోటి చెప్తాను. ఈ వ్యాఖ్యానం అసలు వైకుంఠ ప్రియకంఠన భూషణమాయిరి ఇర్పది మిన్ననియా చేరచ్చమైத்தவரை వ్యాఖ్యానం చదువుతున్నాను. ஔஜ்ஜல்ய ரூபமான ஆபரணமாய் சேரும்படி எண்ணுதல், சொருபத்துக்கு சேரும்படி எண்ணுதல், கீழ்ச்சொன்ன வசனங்கள்லாம் அந்யோன்யம் சந்தர்ப்பமாம்படி சமைத்தவரே பேரிட்டார். சமைக்க என்கிறது பண்ணை என்றபடி ஆரஞ்சமைக்க என்பிலே இவர்கள் சாதிப்பேச்சிருப்பது சமைத்தவரே சீர்வசன பூஷணன் பேரிட்ட இக்கலைக்கிட்டார். அதாவது ஆபரண நிர்மாணகர்த்தாமே அந்த ஆபரணத்துக்கு அனுகுணமானதோர் அபிதானத்தை கற்பிக்குமா போலே வசன சந்தர்ப்ப ரூபமான வசன பூஷணத்தை நிர்மித்த அந்த பிரலோகாச்சாரியத்தானே ஸ்ரீவசன பூஷணம் என்கிற இந்த அதிசயித்தமான திருநாமத்தை இந்த பிரபந்தத்துக்கு சாத்தியனர் என்கை பின் சேரச்சமைத்த பின் எண்ணுதல், அந்த రహస్యంகளை అభివృద్ధి செய்த பின்பு ఎన్నుదల్ అని చెప్తారు. ఆశ్చర్యమైన విషయం. ఎట్లంటే ఆ పేరు ఎలా పెట్టాడు? ఆయనే పెట్టారండి. ఎట్లా పెట్టాడు
అది తెలుసుకోవాలి కదా. ఆకుంఠ ఉత్కంఠ వైకుంఠ ప్రియాణం. ఇది శ్రీవచన భూషణం కాలక్షేపం చెప్పేటప్పుడు ఇది ఒక తనీనిది. తనీనంటే మనం తిరుప్పావైకి తనీని చెప్తాం, నీలాతుంగ స్తనిగిరి తటే అని తనీని చెప్తాము, అన్నవయ్యల పొదివే ఆండ తనీని చెప్తాం కదా. అదే ప్రకారం శ్రీవచన భూషణం సేవించాలంటే ఈ తనీని చెప్పాలి. ఆకుంఠ ఉత్కంఠ వైకుంఠ ప్రియాణం చెప్తారు. దీంట్లో అంత అట్లయితే అంత ప్రీతి, ఎంత ప్రీతి, గొంతు దాకా వచ్చిందంట ప్రీతి. ప్రీతి గొంతు దాకా వచ్చిందా స్వామి. ప్రీతి అనేది మనసులో ఉంటుంది, మీరు గొంతు దాకా వస్తుంది. గొంతు దాకా వస్తుందంటే అంటే ఏంటంటే అది మనసంతా నిండిపోయి పైకి వస్తుంది. ఇక్కడ నిండిపోయింది. ఆ ప్రీతి నిండి 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 ఎక్కడ వచ్చేసింది, పైకే కదా వాళ్ళ పైకి వచ్చాడు, గొంతు దాకా వచ్చిందట. అంత ప్రీతి అంటే అట్టయితే దీన్ని చెప్పను వైకుంఠనాథుడనే శ్రీరంగనాథుడికి అంత మాత్రం ఆయనకి ప్రీతి అంట. అప్పుడు ఏమైపోతుంది, వాడికి ఒక భూషణం అయిపోతుంది, కంఠభూషణం. ఆకుంఠ ఉద్గుండ వైకుంఠ ప్రియాణం కంఠభూషణం అంటారు. అట్టయితే వాళ్ళు గొంతుకు వేసిన ఆభరణాలు అంటాం. వాళ్ళు గొంతుకు వేసిన ఆభరణం అంటే స్వామి ఆ గొంతు కంటే ఇది ఆత్మకు వేసిన ఆభరణం అర్థం. గొంతు కంటే గొంతుకు కాదు, ఆత్మకు వేసిన ఆభరణం అన్నది. ఎందుకంటే ఈ గురువు త్రిలోకాచార్య, ఆయనే కదా గురువు, ఆయనే కదా ఆచార్యుడు. ఆ ఆచార్యుడు ఆయన చేసిన ఈ గ్రంథందని శ్రీవచన భూషణం, ఆయన చేసిన గ్రంథం సరి. అటైతే ఆ గ్రంథం ఎట్లా ప్రకాశంగా ఉంటుందంటే మిన్ననియా చేరచ్చమైతవరే, మిన్ననియా చేరచ్చమైతవరే. ఎవరొకరు ఔజ్వల్యమైన ఈ ప్రకాశమైన ఈ ఆభరణాన్ని కలిపేరు. ఆయన ఆభరణం ఎట్లా ఉంటుంది, ప్రకాశంగా ఉంటుంది. ప్రకాశంగా ఉండే మాత్రం కాదు, ఈ ప్రకాశం అనేది మన డబ్బులిచ్చి తీసిన ఆభరణాలు కాదు. ఏదో 2 సవరాలు 3 సవరాలు 5 సవరాలు ఇన్ని గ్రాములు అని చెప్పి డబ్బులు ఇచ్చి తీస్తాం కదా. ఈరోజు అది కూడా తీను కాదు, అంత వచ్చేసింది. అయినా ఆ ప్రకారం డబ్బులు ఇచ్చి చేసిన ఆభరణాలు కాదు ఇది. అటైతే ఈ ఆభరణాలు ప్రకాశంగా ఉంటదే స్వామి. సామాన్యంగా ఆభరణాలు మనం తీయాలంటే, అది నగలు తీయాలంటే ప్రకాశంగా ఉంటుందంటే బంగారు అంత ప్రకాశం కనిపించింది. ఇది మనం బాగా తెలుసుకోండి. బంగారు ఏమి అంత ప్రకాశం కనిపి, అది మన వజ్రాలు కానీ అదంతా వచ్చి అంత ప్రకాశం అయితే దానికి వైభవం ఉండాలి. ఆ ప్రకాశం అనేది స్వాభావికంగా వచ్చే ప్రకాశం అయితే సామాన్యంగా అద్దాలతో కొంచెం ప్రకాశం చేస్తారు. ఇప్పుడు చాలా మందిలో ఇది వజ్రం స్వామి, వజ్రం అంటే డైమండ్ అంటారు. ఈ డైమండ్ అంటే ఇంకో పెట్టుకుంటారు, ఆ ఊరి పేరునే డైమండ్ పేరు పెట్టుకుంటారు, అమెరికన్ డైమండ్ కొన్ని మీరు పెట్టుకుంటారు సార్. ఇది ఊరికి మాటకి చెప్తాను, ఇది 1 లక్ష రూపాయలకి అనుకోండి ఇది మన వజ్రం. అయితే వాళ్ళ డైమండ్ ఎంత అవుతుందంటే అది ఏం లేదండి 5,000కి వచ్చేస్తుంది. అయితే దీనికన్నా చూస్తే అది ప్రకాశంగా ఉంటుంది, దీనికన్నా చూస్తే అది చాలా ప్రకాశంగా ఉంటుంది. ఆ ప్రకాశంగా ఉండొచ్చు అంటే ఉండకూడదు. వజ్రం అంటేనే దానికి స్వాభావికమైన ప్రకాశం రావాలా. అది కాకుండా ఆ ప్రకాశం ఎప్పుడు ఉండాలి, దాదా వజ్రం. అప్పుడైతే దీనికన్నా బాగా ప్రకాశంగా ఉంటే అది ఏం చెప్పి ఊత అద్దంతో చేసిన రాళ్ళు, అద్దంతో చేసిన రాళ్ళు. అటుదే గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ లో రాళ్ళు చేస్తారు కదా, అద్దాలు చేసిన రాళ్ళు. అది ఏం చెప్తారు, చాలా రేట్ అంటే దానికి పేరే పెట్టేసినారు, ఆ ఊరి పేరే పెట్టి దానికి పెట్టేశారు కదా. అయితే ఇది అంత మాత్రం అంత ప్రకాశంగా ఉంటుంది. అయితే ప్రకాశంగా లేదంటే దీనికి వైభవం లేదా, ఇదా వైభవం, ఆశ్చర్యమైన వైభవం. అటైతే ఈ ప్రకారం ఉన్నది ఉన్నట్టు ప్రకాశం చేసేది నిజమైన వజ్రాలు. అట్లా అదంతా ఒకటి కలపాలి కదా. అదంతా ఒకటి కలిపి మనకి శ్రీవచన భూషణం అనే ఒక గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు కదా. అటైతే ఒకటి కలిపినప్పుడు ఆ భూషణం దేనికి స్వామి అంటే ఆత్మకి, శరీరానికి కాదు. ఆ భూషణం ఆత్మకి. సరే స్వామి, ఈ భూషణాన్ని మనం గొంతులో వేసుకోవచ్చా? గొంతులో వేసుకోవచ్చా అంటే గొంతులో వేసుకుంటే తమ్ముడు కాదు. ఈ ఆభరణాన్ని ఎక్కడ వేసుకోవాలా, ఆత్మకు వేసిన ఆత్మాభరణం. ఆత్మ ఎట్లా స్వామి వేసుకుంటాము, ఆత్మని సపరేట్ గా కింద తీసివేయాలంటే కనిపీదే ఉండదు. ఎక్కడ కనిపిస్తుంది, కనిపీదే. వాళ్ళ శతభాగస్య శతభ కల్పితస్య శాస్త్రం చెప్తుంది. ఆ ఆత్మ స్వరూపం ఎట్లా ఉంటుందంటే ఒక ఒడ్డు,
ఆ ఒడ్డుని కింద ఒక్కవంత అట్లా ఇదిగా ఉంటుంది, దాన్ని కట్ చేసి ఎత్తేయాలి. కట్ చేసి ఎత్తేసి ఒడ్డు పూర్తిగా కాదు, దాన్ని కట్ చేసి దాన్ని 100 భాగాలు చేయాలి. 100 భాగాలు చేస్తే కనిపిదే స్వామి, అదే 100 భాగాలు చేయాలి. చేసిన తర్వాత దాంట్లో ఒక భాగం వస్తుంది కదా, మళ్ళీ దాన్ని 100 భాగాలు చేయాలి. దాంట్లో ఏం వస్తుందో తెలియదు మనకి, మన కంటికే తెలియదు. దాంట్లో ఏం వస్తుందో దాంట్లో ఒకటిగా ఆత్మస్వరూపం, ఆత్మ సైజ్ అది కనిపింది. అట్లా ఉన్నప్పుడు దానికి ఎట్లా స్వామి ఈ భూషణాలు వేస్తావు? ఈ శ్రీవచన భూషణం ఏతంటే ఆత్మకు వేసేదంటే ఏం తెలిసిన అర్థం చేసుకునేది అని అర్థం. ఆత్మకు అలంకారం, ఆత్మ అలంకారం అంటే ఏంది? శరీర అలంకారం అంటే తెలుస్తుంది ప్రత్యక్షంగా. ఏదో నగలు వేసుకుంటాము, అదే ఉద్యానం వేసుకుంటాము, కుండలం వేసుకుంటాము, నెక్లెస్ వేసుకుంటాము, అదే దండాలు చాలా చాలా దండాలంతా వేసుకుంటాము, అన్ని చేసుకుంటాము. ఇది శరీరానికి ఉన్న అలంకారం. ఆత్మ అలంకారం అంటే ఏంది? ఆత్మకు అలంకారం చేయాలి. ఆత్మకు అలంకారం అంటే ఏంటంటే అర్థం చేసుకునేది ఆత్మ అలంకారం. బాగా ఇప్పుడు ఏం లేదు, మన సమాసనం చేసుకుంటాం కదా, పంచ సంస్కారం. 5 సంస్కారాలు చేస్తాం. 5 సంస్కారాలు వచ్చి శరీరానికి ఆత్మాకారం రెండుకు ఉండదు. ఆత్మకి సంస్కారం జరుగుతుంది, శరీరానికి సంస్కారం జరుగుతుంది. ఎక్కడ స్వామి జరుగుతుంది? నేను ఆచార్యుడి దగ్గర పోతున్నాను, పోయిన తర్వాత ఆత్మాని తీసే దగ్గర శిష్యుని పిలిచి ఆత్మను తీసుకెళ్ళాలా, ఆత్మకి సంస్కారం చేయాలా అని చెప్పి వస్తాడా? లేదే. నేను రెండు భుజాలు చూపిస్తాను, తాపక పుండక తథానామక. 2 భుజాలకి చక్రాలు ఆంతరం చేస్తాడు. దాని తర్వాత 12 ద్వాదశ నామాలు, కేశవ నారాయణ దామోదర పర్యంతం 12 నామాలు మనకు అనుగ్రహిస్తాడు. దాని తర్వాత దాస్యనమం, అడియేం రామానుజ దాసం అని చెప్తాడు. ఇప్పుడు అడియేం రామానుజ దాసం చెప్పిన తర్వాత ఇది ఎక్కడ? ఇదన్నీ శరీరానికి, ఆత్మకు కాదు. శంఖచక్రాంతరం వచ్చి శరీరానికే, దాస్యనామము శరీరానికే, 12 పుండ్రాల నామాలు శరీరానికే. దాని తర్వాత తథానామగా మంత్రం వస్తుంది. మంత్రం దీనికి శరీరానికా? శరీర మంత్రం వినద్దా? శరీర మంత్రాన్ని అర్థం చేసుకుంటుందా? శరీరం మళ్ళీ మంత్రాన్ని మళ్ళీ తిప్పి చెప్పద్దా? నోరు చెప్తుందా స్వామి? నోరే కదా శరీరం. నోరు చెప్తుంది వాస్తుందా? ఆత్మ లేకుండా చెప్తుందా స్వామి? ఆత్మ లేదంటే ఆయన భయోడని అర్థం. అప్పుడు ఏది ప్రధానం? ఆత్మ కదా ప్రధానం. అప్పుడు మంత్రం అర్థం చేసుకునేది నోరే అర్థం చేసుకుంటుందా? చెవు ద్వారా వింటున్నాము, చెవి అర్థం చేసుకుంటుంది. అంటే అర్థం చేసుకునేది తెలిసిన ఆత్మ. అప్పుడు ఆ సంస్కారంలో ఆత్మ సంస్కారం అనేది ఉండాలి. ఏది? అదిగా మంత్రం. ఆ మంత్రం ఏమి? తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, ఈ 3 మనకి ఆచరణ మనకి చెవులు చెప్తాడు కదా. అది అర్థం చేసుకునేది ఏది? శరీరమా? కాదు, ఆత్మను అర్థం చేసుకుంటుంది కదా. అదే ప్రకారం శ్రీవచన భూషణం అనే ఆ గ్రంథం, ఆ భూషణం, ఆ నగలు ఆత్మ వేసుకుంటుంది. ఆత్మ వేసుకుంటుంది అంటే ఏమర్థం? ఆత్మని సపరేట్గా తీసాను. ఇప్పుడు చేతులు గాజులు వేసుకుంటాం కదా, ఆ ప్రకారం ఆత్మని నేను శ్రీవచన భూషణాన్ని వేసుకున్నాను. ఎక్కడున్నా స్వామి ఆత్మ అంటే? అట్లే కదా స్వామి మీరు చెప్తున్నారంటే అది కాదు. ఆత్మకు ఆ భూషణం వచ్చిందంటే ఏమర్థం అంటే ఆత్మ అర్థం చేసుకుంది అని అర్థం. ఆ జ్ఞానం పూర్తిగా వచ్చిందని అర్థం. అట్లాంటి జ్ఞానం అటంటే ఈ జ్ఞానం ఎలా వచ్చింది? కిందే మనం చూసాం కదా, ఎవరు? పూర్వాచార వచనాలు. ఆ పూర్వాచార వచనాలు పూర్తిగా అదంతా వచ్చిన దానివల్ల అది ఒకటికొకటి సరిగ్గా కలపాలి. కలిపి అది శ్రీవచనం భూషణంగా చేసి అది తీసుకొచ్చి మన ఆత్మకి భూషణంగా స్వామి పిల్లలోకాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆనందంగా ప్రకాశంగా ఉన్నది. ఆ భూషణం వేసిన తర్వాత అడిగి చెప్పేది మీకు బాగా అర్థం చేసుకోవాలా? ఓహో, నగలు వేసారు గమాల ఆత్మ కంటే. అవును, ఇంకేమి నగలు లేదు, వ్యక్తమైనది మీరే చెప్పారంటే నగలు వేసంటే ఏమర్థం? ఆ శ్రీవచన భూషణ తాత్పర్యాన్ని, ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే నగలు వేసుకున్నట్టు అర్థం. అట్లయితే అది పూర్తిగా అర్థం చేసుకో. కాలక్షేపం మీరు వింటున్నారు, వినిన తర్వాత మీరు అంతా తెలుసుకున్నారు. తెలుసుకుంటే ఏమర్థం స్వామి? ఎవరు తెలుసుకున్నారు? నీ శరీరం తెలుసుకుంటుంది. ఆ శరీరం అచిత్, దాని జ్ఞానశూన్యం, దాని జ్ఞానమే లేదు. ఆత్మకు దాని జ్ఞానం. ఆత్మ దాన్ని తెలుసుకుంది కదా.
అందువల్ల ఇది తెలుసుకున్న దానివల్ల అది ప్రకాశంగా ఉంటుంది. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. శ్రీరామాయణంలో ఒక శ్లోకం ఉంటుంది, సుందరకాండలో ఒక శ్లోకం ఉంటుంది, మహాభారతంలో ఒక శ్లోకం ఉంటుంది, ఆళ్వార్ పాసురాల్లో ఏదో చెప్తుంది. ఇదంతా ఒకటి కలపాలి కదా. ఇదంతా ఒకటిగా కలిపేరు అనుకోండి, అప్పుడు ఆశ్చర్యమైన ఒక అర్థం దొరుకుతుంది. ఆశ్చర్యమైన ఒక అర్థం దొరుకుతుంది. శ్రీరామాయణంలో ఒక శ్లోకం, మహాభారతంలో ఒక శ్లోకం, ఆళ్వార్ పాసురంలో ఒక పాసురం, ఇదన్నీ దీంట్లో ఒకటొకటి కలపాలంటే ఎలా కలపాలా? దానికి తగినట్టు ఉండే శ్లోకాలు పెట్టి కలపాలా. ఇప్పుడు ముత్యాల దండ చేస్తారు, నవరత్నాలు చేస్తారంటే ఎలా స్వామి చేస్తారు, ఎట్లా చేస్తారంటే అది ఆ పని తెలిసినోళ్ళు దీని తర్వాత ఇది పెట్టాలా, దీని తర్వాత ఇది పెట్టాలా, దీని తర్వాత ఇది పెట్టాలని చెప్పి ఆ పని తెలిసిన వాళ్ళు ఆ ప్రకారం చేస్తారు కదా. అదే ప్రకారం స్వామి పిల్లలోకాచార్య ఏం చేస్తారంటే ఈ శ్లోకాన్ని తర్వాత ఇది పెట్టాలా, ఈ శ్లోకాల తర్వాత ఇది పెట్టాలా అంటారు. ఆ వరం ఉండాలా స్వామి అంటే ఒక్క విషయం చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు రాముడు 14 సంవత్సరాలు అడవికి పోవాలని చెప్పి కైకేయి చెప్పేశాడు. దాని తర్వాత పోతూ ఉన్నప్పుడు మొదట ఎక్కడ పోయాడు? శృంగిబేరపురం అని పేరు. గుహడు ఉన్నాడు కదా, ఆ గుహడు ఉండే తాను శృంగిబేరపురం. ఆ శృంగిబేరపురం పోయిన తర్వాత రాముడు వస్తున్నాడని గుహుడు అంటే ఎట్లా వచ్చాడు? గుహుడు ఎట్లా వచ్చాడంటే ఎంత ఆనందంగా, ఎంత ఆర్తితో అక్కడి నుంచి పరుగుని నేరుగా వచ్చి రాముడి దగ్గర వచ్చి కింద పడి దండం చాపించుకొని ఆ రాముడికి కావాల్సింది తేను, ఏమేమి తింటాడో అదంతా తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత రాముడు రాముడు ఏం మాట చెప్పేసిన, నువ్వు వచ్చేవే, ఇంత దూరం నువ్వు వచ్చేవే, నేను వస్తున్నా అని చెప్పి ఎంత ఆర్తితో నువ్వు వచ్చావు, నా మీద ఎంత ప్రేమతో వచ్చావు. నీ ప్రేమతో వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చేదంతా ముఖ్యమా? కాదే, నీ ప్రేమను నేను చూస్తున్నాను, ఇంత ప్రేమ నా మీదనా అని చెప్పి అట్లాంటి ప్రేమ నువ్వు పెట్టుకుంటావే అని చెప్పి ఎప్పుడు చెప్తాడో రాముడు చెప్తున్నాడు. ఈ మాట రాముడు చెప్తున్నారు. అప్పుడే దీనికి ఆపోజిట్ గా చూస్తామా? అప్పుడు గుహుడు అంత మాత్రం రాముడి దగ్గర ప్రేమ పెట్టుకొని ఎట్లా రప్పించాడని చూసాం. అదే మహాభారతం, ఇది శ్రీరామాయణంలో. ఇప్పుడు మహాభారతంలో దుర్యోధుడు ఏం చెప్తున్నాడు చూడాలి. ఎట్లంటే కృష్ణుడు దూతు వస్తున్నాడు అంటే ఇంకా వీళ్ళకి పాండవులకి 12 సంవత్సరాలు వనవాసం అయిపోయింది, 1 సంవత్సరం అజ్ఞానవాసం అది 3 అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళకి రాజ్య పరిపాలన ఈ పరిపాలన అంటే పంచాల రాజ్యం పంచి ఇవ్వాలంటే దానికోసం వస్తున్నాడు కృష్ణుడు. వచ్చిన తర్వాత దుర్యోధుడు ఏంటంటే ఒక మంచి బుద్ధి లేదు, మంచి స్వభావం లేదు, తమోగుణ రజోగుణం పెట్టుకొని ఏదేది అడ్డంగా మాట్లాడాలనో, అడ్డంగా ఆలోచించాలనో, తప్పుగా ఆలోచించాలనో ఆ ప్రకారం ఆలోచిస్తాడు దుర్యోధనుడు. దుర్మార్గుడు, వాడికి అలాంటి ఆలోచన వస్తుంది. అందువల్ల ఏం చేసింటే నూరేరు దగ్గర సంజయుడి దగ్గర విదురుడి దగ్గర మాట్లాడుతున్నాడు. విదురుడు ఎవరు? చిన్నాయన కావాల. సంజయుడి దగ్గర విదురుడి దగ్గర మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు? ఏ స్వామి, ఈ ప్రకారం కృష్ణుడు వస్తున్నాడు, ఏం చెయ్యాలంటే కృష్ణుడు మన పక్క లాక్కున్నాం అనుకోండి, అప్పుడు మన పక్క మాట్లాడతారు. మన పక్క మాట్లాడారంటే అప్పుడు పాండవులకి ఏం ఇవ్వాల్సిన పని లేదు కదా, మన పక్క మాట్లాడేస్తారు కదా. అందువల్ల లాక్కోవాలంటే ఏం చేయాలంటే మనం కొంచెం గుర్రాలు, కొంచెం ఏనుగులు, కొంచెం సైన్యాలు, వాడికి ఏది కొంచెం రాజ్యం, ఇదన్నీ ఇచ్చేస్తాము. ఇచ్చేసిన తర్వాత అతను ఇచ్చేస్తే మన దగ్గర బాగా మనకన్నీ ఇచ్చాడే అని చెప్పి మన దగ్గరకు వచ్చేస్తాడు కదా, ఆ ప్రకారం చేస్తామే అని చెప్పి నేను ఇదంతా ఇస్తే అతనికి ఏమైపోతుంది? అతనికి చాలా ఆనందం అయిపోద్ది. దుర్యోధనుడు ఇంత మాత్రం ఇదంతా ఇచ్చాడే అని చెప్పి కృష్ణుడు ఆనందపడతాడు. ఆనందపడిన తర్వాత దాంట్లో ఏదో కొంచెం అట్లా మేఘంగా ఉండిపోయి మన మీద ఒక అభిమానం వచ్చి మన మీద మాట్లాడతారు కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడు అని చెప్పి ఈ మాట దుర్యోధనుడు చెప్పాడు. అప్పుడు విధిరాళ్వాను సంజయ్ చెప్తున్నాడు, ఇంత దుర్మార్గుడుగా ఉండావే, నీకు బుద్ధి లేదా? విధుడు చెప్తున్నాడు దుర్యోధనుడు, నీకు బుద్ధి లేదా? కృష్ణుడు నువ్వు ఏమనుకున్నావు? నువ్వు రాజ్యం ఇస్తున్నావు, ఏదో సైన్యాన్ని ఇస్తున్నావు, దానికోసం కాసుకున్నాడు చెప్పి అనుకుంటావా? కాదు, అట్టాటోడు కాదు, నువ్వు అనుకున్నాడు కదా. వాడు వస్తున్నాడంటే
నువ్వు ముందుగా ఉండే ఈ వాక్యంలో ఉండే తలుపులంతా తెరిచిపెట్టి దీపం వెలిగించి అది లోపల వచ్చేటప్పుడు అతను కుంభార్తి చూపిస్తే ఆయన తిరువడి పూర్తిగా దానికి ఏమేమి చేయాలో దానికి తిరువడికి అర్చన చేసి పైగా నా నా గుడిసె అంటే ఏం లేదు, నా ఇల్లు పెద్ద బంగ్లాగా ఉండొచ్చు, అయితే నా ఇంటికి వచ్చేసావా, నీ తిరువడి నాకు పడాలని చెప్పి ఎట్లా ఏడ్చుకుంటా ఈ మాట చెప్తే దీనికోసం వాడు నీ దేనికి వస్తాడే కానీ ఏదో డబ్బులు ఇస్తే ఏదో రాజ్యాలు ఇస్తే వస్తానని చెప్తున్నావా అని చెప్పి ఈ ప్రకారం చెప్పాడు దుర్యోధన. ఈ ప్రకారం అని చెప్పి చెప్పాడు. ఇప్పుడు రెండు విషయం మనం చూసినాం. ఒకటి శ్రీరామాయణంలో గుహుడు చెప్పింది, వచ్చేది గుహ నీకు ఇంత ప్రీతితో వచ్చేవని చెప్పి రాముడు చెప్పిన మాట. ఇక దుర్యోధుడు మార్గంగా ఒక మాట చెప్పాడు, అని ఈ మాట మంచి మాట కాదని చెప్పి విధిరాళ్వాను అదే ప్రకారం సంజయ్ని చెప్పాడు. రెండైందా? మూడోది తిరువాయుమొழிలో ఎవరు ఇది తిరువాయుమొഴి. ఇప్పుడు మూడోది మనం ఎత్తుకున్నాం. తిరువాయుమొழிలో ఏంటంటే ఆశ్చర్యంగా ఒక విషయం చెప్తుంది. పరివది ఈశనైపాడి విరివది మేవలిరివి பிரிவகையின்றி நன்னீர் தூய் புரிவதுவும் புகைப்பூவேன்னு చెప్పి మొదట 10 6వ తిరువాయుమొഴి మొదట వాసనం. మొదట 10 6వ తిరువాయుమొഴి అంటే భగవంతుణ్ణి మనం తిరువారాధన చేస్తాం కదా, ఆరాధన చేస్తాం కదా. ఆరాధన చేసేది చాలా సులభం. ఈ పాసురమే ఆరాధనకి ఎలియవన్ అని చెప్తారు. అంటే మన సులభంగా ఆరాధన చేయొచ్చు. ఎట్లా స్వామి? ఏం కష్టమే లేదు, అంత సులభంగా ఆరాధన చేయొచ్చు. ఎట్లా స్వామి? పత్రం పుష్పం ఫలం తోయం యో భక్త్యా ప్రయచ్చతి. కృష్ణుడే గీతలో చెప్తున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం, ఆకులు పుష్పము పండ్లు తీర్థము ఏదైనా యోము భక్త్యా ప్రయచ్చతి. భక్తితే అర్జున, నాకు ఏది ఇచ్చినా నేను భక్తితో తీసుకుంటాను. తథకం భక్తి అభికృతం అస్నామి ప్రయతాత్మనక. 9వ అధ్యాయంలో ఇచ్చిన పత్రం పుష్పం ఫలంతో 26వ శ్లోకం 9వ అధ్యాయంలో. అప్పుంటే ఒక పుష్పాన్ని సమర్పించినా చాలు, పుష్పం సమర్పించలేదు ఏది సమర్పించినా కూడా చాలు. ఇప్పుడు మనం 3 చూసినాం. ఒకటి శ్రీరామాయణంలో, ఇంకోటి మహాభారతంలో, ఇంకోటి ఆళ్వార్ పాశనం. ఈ 3 కదా. పత్రం పుష్పం ఫలంతోయం అటైతే ఎంత ఆరాధనకి ఎంత సులభంగా ఉంటాడని చెప్పి ఆళ్వార్ పాశనం. అదే ప్రకారం దీంట్లో ఆరాధనకి నేను సులభంగా ఉంటానని చెప్పి కృష్ణుడే చెప్తున్నాడు. దాని తర్వాత అతన్ని ఎట్లా మనం తీసుకుంటామో, ఎలా తీసుకుంటామో, ఏదైనా డబ్బులు ఇచ్చి, ఇతర 2 రాజ్యాలు ఇచ్చి, లేదో గుర్రాలు ఏనిగాలు ఇచ్చి మనం తీసుకుంటామని దుర్యోధుడు అపవార్త చెప్పి ఏదేదో మంచి మాట లేకుండా దుర్మార్గుడుగా మాట్లాడాడు. అదే గుహుడు, ఓ రామ నువ్వు వస్తేనే చాలు, నీకు ఇది తీసుకో అది తీసుకో అది తీసుకొని ఎంత ఆర్తి చేసాడు. ఈ 4 కలపాలి. ఈ దశవచన పురుషుడు ఒక్కొక్క అక్కడ శ్లోకాలు ఉంటుంది కదా, ఆ శ్లోకాలు ఇదన్నీ కలపాల. ఇదన్నీ కలపతా అంటే అటైతే ఈ 4 చేర్చాం కదా. చేర్చిన తర్వాత ఎట్లా చేసారా? చేర్చిన తర్వాత మనం ఈ 4 ఏం అర్థం తెలుసుకోవాలా. ఈ 4 ఏం అర్థం తెలుసుకోవాలా. ఓ అట్టన దుర్యోధన చేసినట్టు చేయకూడదు, అప్పుడు గుహుడు చేసినట్టు చెయ్యాలా, అటైతే కృష్ణుడు చెప్పినట్టు చెయ్యాలా అంటే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉండాలని చూసుకోవాలా. మన ప్రపన్నాలంటే శరణాగతిని ఇష్టం. శరణాగతి అంటే ఏమంటాం? భగవంతుడి దగ్గర ఆయన మోక్షాన్ని ఆయన తప్ప వేరే అడగటం అనేది లేదు. ఆయన తప్ప వేరే అడగటం లేదు. అదే ప్రపన్నాలు. ఇప్పుడు కైంకర్యం కావాలి, మనకి కైంకర్యం కావాలి, అడగాలి కదా. అప్పుడు కైంకర్యం చేసేప్పుడు ఎంత వైభవం ఉంటుంది, మనకి ఎంత మతింపు వస్తుంది. ఆ ప్రకారం భగవంతుడు ఎలా చూస్తున్నాడు. ఆ కైంకర్యం చేయకముందు ఆయన ఆరాధన చేసేది ఎంత సులభంగా ఉంటది. ఇదంతా అది కాకుండా నేను ఆయన కైంకర్యం చెయ్యాలని నేను ఏదో కావాలని అడిగితే నా దగ్గర ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? లేదే. ఓ నువ్వు ఇది కావాలంటాడు, నాకు ఇది అని అడుగుతున్నాడా? ఏదే లేదే. ఎంత ప్రీతితో కృష్ణుడు ఉన్నాడో ఇదన్నీ తెలుసుకోవాలి కదా. ఇదిదా శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రధాన ప్రతితంత్రం. శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రధాన ప్రతితంత్రం ఏం తెలుసా? మన ఏమి అతని దగ్గర అడగాల్సిన వెళ్ళలేదు. అడక్కపోతే ఎట్లా స్వామి ఇస్తారంటే ఇస్తాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. తల్లి, తండ్రి, కొడుకు. ఇప్పుడు అయిపోయింది, 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 7వ చదువుతున్నాడు. కొడుకు 7వ చదువుతున్నాడు. ఏదో దివ్యని బుద్ధి పుట్టింది.
లేదా తండ్రి దగ్గర పోయి, తండ్రి నేను నీ కొడుకు తెలుసా, నువ్వే నాకు రక్షించాలా, నాకు యూనిఫామ్ తీసేయాలా, నాకు పిల్లలు స్కూల్కి పుస్తకాలని తీసేయాలా, నాకు నువ్వు అన్నం పెట్టాలా, ఇదంతా నీకు గుర్తుండదా అని అడిగితే ఎంత అపవార్తనో ఆ ప్రకారం భగవంతుడు జరిపోయి మనం అడగచ్చు. అయింది, నాకు ఇల్లు ఇస్తావా, వాకిలు ఇస్తావా, ఇది ఇస్తావా అడిగితే అపవార్తలు. అప్పుడు ఇవ్వడా స్వామి, అప్పుడు మనకు అక్కర్లేదంటే కావాలా? ఇప్పుడు తండ్రి దగ్గర అడిగిన తర్వాత తండ్రి ఇస్తాడా, అతన్నే స్వయంగా ఇస్తాడా? తండ్రి దగ్గర అడిగిన తర్వాత నాకు స్కూల్లో చదివి పెట్టాలా, నాకు యూనిఫామ్ తీసేయాలా, నాకు పుస్తకాలు తీసేయాలా, నాకు అన్నం పెట్టాలని చెప్పి ఏ కొడుకైనా తండ్రి దగ్గర అడుగుతాడా? అడిగితే అతని కొడుకే కాదు, ఇతని తండ్రియే కాదు. అప్పుడు ఏంది, స్వాభావికంగా ఇస్తాడు. తండ్రి కాబట్టి ఇస్తున్నాడు, కొడుకు కాబట్టి తండ్రి ఏమి ఇస్తున్నాడు దాన్ని బాగా అనుభవిస్తున్నాడు. అడగటమే అనేది లేదు. ఎప్పుడన్నా అడిగి ఉండడా? అడిగాడంటే ఇతను కొడుకు కాదు. నువ్వు అడగలేదా, నీకు ఇవ్వలేదు అని చెప్పాడు అతను తండ్రి కాదు. ఇది బాగా తెలుసుకోండి. ఆ ప్రకారం ఎవరింట్లో ఉండిందంటే తండ్రి కొడుకు భావం సరిగా లేదు అని అర్థం. స్వాభావికం. వీడు కనిన దాని వల్ల ఇది కొడుకు కాబట్టి ఇతను చెయ్యాలా, తండ్రి కాబట్టి అతను చెయ్యాలా అనేది కదా. అదే మనకి తండ్రి ఎవరు? మాతానారాయణగా, పితానారాయణగా, భ్రాతానారాయణగా, సర్వం సుకృదు నారాయణగా శాస్త్రం చెప్తుంది. சேலை கண்ணியரும் பெருஞ்செல்வமும் నన్మక్కలం మేలా తాయితందయం అవహే అని ఆళ్వార్ భాషలో ఉండదు. అట్లా ఉన్నప్పుడు మనకి తండ్రి ఇంతటికి ఈ తండ్రికి ఈ కొడుక్కి ఎన్ని సంవత్సరాలు చిన్న ఈ సంబంధం? 12 సంవత్సరాలు చెప్పాను. ఇతని ఏజ్ ఇప్పుడు 12 చెప్పాను. 12 సంవత్సరాల సంబంధం. సరే, గర్భంతో కూడా చేర్చి పెట్టుకోండి, 13 సంవత్సరాలు పెట్టుకోండి, అంతే సంబంధం. దానికి ముందు ఈ కొడుక్కి ఈ తండ్రికి ఏదైనా సంబంధం ఉండదా? తెలవదే, ఏమీ తెలవదు, ఎవరు ఏమి తెలవదే. అదే మనకి తండ్రి ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఎన్ని సంవత్సరాల సంబంధం? సంవత్సరాల, యుగాల, ఎన్నో యుగాలు, ఎప్పుడు సంబంధం ఉండదు. ముందన్నోడు ఉరవేలు నమక్కింగి ఒడిక్క ఒడియాది అండాలు చెప్పింది కదా. నీకు నాకు సంబంధం నువ్వు అనుకున్నా కూడా పొంగటం కాదు, నేను అనుకున్నా కూడా పొంగటం కాదు, అట్లాంటి సంబంధం. అప్పుడు ఎప్పుడు ఉండే సంబంధం మనకి భగవంతుడికి. ఈ సంబంధం ఈ రోజు వచ్చింది. ఈ రోజు అంటే ఒక 13 సంవత్సరం ముందు వచ్చింది తండ్రి కొడుకుకి. 13 సంవత్సరం ముందు వచ్చిన తండ్రి కొడుకు ఆ సంబంధమే. నువ్వు అడిగితే నువ్వు కొడుకు కాదని ఏదో నువ్వు అడుగుతున్నావు అని చెప్పి తండ్రి కోపం చేసుకుంటే, ఇప్పుడు అదే ప్రకారం మన తండ్రి అయిన శ్రీమన్నారాయణ దగ్గర నాకు ఇస్తావా అడిగితే ఏమర్థం? అడిగితే మన తండ్రికి తీసుకోలేదని అర్థం. ఆ భావం లేదని. ఇదిదా శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రధానంగా ఉండే ఒక విషయం. దీన్ని పరిపూర్ణంగా చెప్పేది అంటే శ్రీవచనం పూర్తి. ఎందుకంటే ఇది ఎట్లా చెప్తుంది? గుహడు ఏదో చెప్పాడు, దుర్యోధనుడు ఏదో అపవార్త మంచి మాట చెప్పకుండా ఏదో చెప్పాడు. దాని తర్వాత ఆళ్వార్ పాశురం ఆరాధన చేసి చాలా సులభంగా ఆరాధన చేసి చెప్పాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలంతోయం యోమో భక్త్యా ప్రయచ్చితి అని చెప్పి ఈ ప్రకారం మనకి ఏదో ఒకటి, అది కూడా కాదు, మన ఈది ఉంటది కదా, ఈది లాస్ట్లో ఏదో కుప్పలంతా ఉంటది, అదేదో వసారాలుగా ఏదో ఉంటది, దాన్ని తీసుకొచ్చి పగవి, ఆ పగ తీసుకొచ్చి చూపి నాకు, అది చూపిస్తే చాలు, సాంబ్రాణి అది నాకు చూపిస్తేనే చాలంట. అంత సులభంగా ఉంటాడు కదా, అంత సులభంగా ఉండే దానివల్ల అందువల్ల ఇది అప్పుడే ఇది చెప్పాలి కదా. అప్పుడు చెప్పాలంటే ఏం చేయాలా? అప్పుడు ఒక్కొక్క శ్రీరామణంలో ఒక వాక్యాలను తీసుకోవాలా, మహాభారతంలో ఉండే ఒక వాక్యాలను తీసుకోవాలా, ఆళ్వార్ పాసుల వాక్యాలు తీసుకోవాలా, గీతలు ఉండే తీసుకోవాలా, ఇదంతా తీసుకొని కలపాలి. కలిపితే అయింది అప్పుడు శ్రీ వచన భూషణం. ఆ వచనాలంతా తీసుకొచ్చి కలిపితే భూషణం అయిపోద్ది. ఏం భూషణం? నగలైపోద్ది. ఏం నగలు? ఆత్మకు సమర్పించే నగలు పూర్తిగా అదిగా శ్రీవచన భూషణం అంటాం. సరే, ఎక్కడెక్కడో ఏదో వాక్యాలు ఉంటది, వచనాలు ఉంటది. ఒకే తవణం రామాయణం అనేది 24,000 శ్లోకాలు, మహాభారతం అనేది 1,25,000 శ్లోకాలు. ఈ శ్లోకాల్లో ఎక్కడెక్కడ ఇతలా ఆళ్వార్ పాసులు 4000 దివ్య ప్రబంధం, 4,000 పాసురాలు, ఇంకా వేదాలు, ఇతిహాసాలు, దాని తర్వాత వచ్చి ఋషులు వాక్యాలు, ఎక్కడెక్కడ ఏమేమి ఉండదు, ఒక్కోటి ఒక్కొక్క మూల.
అదంతా ఒకటి ఒకటి చేర్చి ఇన్నని మిన్ననియా చేర చమైత్తవరే, చేర చమైత్తవరే. చమైత్తు అంటే వంట చేసిందికి పేరు ద్రావిడ భాషలో సమైత్తు ఉంటారు. మనం వంట స్వామి వంట చేశారా, వండేశారా అన్ని అడుగుతాం కదా, వంట చేశారా అని చెప్పి. ఏం స్వామి వంట చేసేది స్త్రీలు కదా, మీరు పురుషుల్ని అడుగుతున్నానంటే, సామాన్యంగా మఠాలంతా పురుషులే వంట చేస్తారు, స్త్రీలు వంట చేయరు. స్త్రీలు వంట చేస్తా వాళ్ళు అలో చేయి, పురుషులే వంట చేస్తారు. నేను చెప్పి మఠంలో చెప్తాను, మఠంలో సన్నతిలో మిగతా తాళ్ళతో స్త్రీలు చేస్తారు అనుకోండి. ఆ ప్రకారం వంట చేసింది అంటే అదే ప్రకారం సమైత్ అంటే వంట. ఆ ప్రకారం అది ఏం చేస్తాం వంటలో, మనం ఏం చేస్తామా, ఉప్పు కారం ఏదేదో ఉంటుంది అన్ని కలుపుతాం కదా. ఏదో అన్ని సపరేట్ గా ఉంటది. పప్పు సపరేట్ గా ఉంటది, ఉలుపు సపరేట్ గా ఉంటది, ఉప్పు సపరేట్ గా ఉంటది, మిరపకాయలు సపరేట్ గా ఉంటది. ఒకటి సపరేట్ గా ఉన్నప్పుడు అన్ని కలిపితే ఏమైతే స్వామి వచ్చేసింది, స్వామి పులుసు వచ్చేసింది, కారం పులుసు ఏదో పప్పు పులుసు ఏదో ఒకటి వస్తుంది కదా. అయితే కలిపితే కదా వస్తుంది. అదే ప్రకారం ఈయన కలిపాడు. ఏం కలిపాడు, అక్కడ ఒక వచనం, ఇక్కడ ఒక వచనం, ఇక్కడ ఒక వచనం, మహాభారతంలో ఒకటి, శ్రీరామాయణంలో ఒకటి, లేదా నాలాయన దివ్య ప్రబంధంలో ఒకటి, ఈ ప్రకారం ఒకటి కలిపేది. అదిత భిన్ననియా చేర చమైత్తవరే. అట్ట ఒకటోటి కలిపిన తర్వాత చమైత్తవరి శ్రీర్వచనం భూషణం. అది ఏదో చేరియాలి కదా. సరే స్వామి, అయితే మేము కూడా చేరేస్తాం స్వామి, అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది ఇక్కడ చేస్తామంటే ఒకటి సరిగ్గా అది దాని కలవలేదంటే లాభం లేదు. ఇప్పుడు మనం వంట చేస్తాము, వంట చేసుకోనికి నూనె పోసి ఏదో తిరమాత చేస్తాము, ఒకటే నీళ్ళు పోసామేంటండి, నూనె నీళ్ళు రెండు కలిసద్దా, కలవనే కలవదు. నీళ్ళు దాన్ని సపరేట్గా ఉంటుంది, నూనె సపరేట్గా ఉంటుంది. ఆ ప్రకారం మనం ఏం చేస్తామంటే అక్కడ ఉండే వచనాలు ఇక్కడ ఉండే వచనాలు ఇక్కడ ఉండే వచనాలు ఏదో నూనె నీళ్ళు కలిపెట్టి మనం కలుపుతాము, మనం కలవని తెలవదు. అయితే ఆ కలపని తెలిసిన వాళ్ళు కలపాల. ఎలాగా, నగలు చేస్తారు కదా కొన్ని మధ్యలో, అదే దానికి ఏం చేయాలి, హారం చమైక్క అంటాం. హారం పెద్ద హారంతో చేస్తారు కదా, నెక్లెస్ చేస్తారు, పెద్ద దండాలు చేస్తారు, నల్లబూసల దండాలు పెద్ద ప్రధానంగా పెట్టుకుంటాం మనం, అది చేస్తారు కదా. అయితే చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా వాళ్ళు ఆ టేబుల్ మీద పెట్టుకొని ఓటో చేస్తా ఉంటారు. చేస్తా ఉన్నప్పుడు అప్పుడు ఇది ఇట్లా ఉంటది, ఇది ఇట్లా ఉంటది, ఇది ఇట్లా ఉంటది, ఇది ఇట్లా ఉండదు చెప్పి వాళ్ళే దానికి ఒక పేరు వేరు పెట్టేస్తారు, దాని పుస్తకంగా వేరే వేస్తారు. మీరు చూసుకుంటారా, పెద్ద పెద్ద నగలంగడికి పోయారు అనుకోండి, ఆ నగలంగడికి పోయారంటే వాళ్ళు పుస్తకాన్ని పెట్టుకుంటారు, పక్కనే ఎవరు ఫోటోనా పెట్టి ఉంటారు. ఎవరో ఒక ఫోటో, మన ఫోటో కాదు, ఎవరిదో ఒకటి స్త్రీల ఫోటో ఉంటుంది, వాళ్ళు ఆ నగలు వేసుకున్నట్టు ఆ నగలికి పేరు వేరే వాళ్ళే పెట్టేస్తారు. వాళ్ళు ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పి కొంచెం నెమిలి బొమ్మ వేసి ఒక పేరు పెడతారు. అదే ప్రకారం చిలక బొమ్మ వేసి ఒక పేరు పెడతారు. అదే ప్రకారం కోయిలు ఆపే బొమ్మ వేసి ఒక పేరు పెడతారు. ఇదంతా పెడతారు కదా, వాళ్ళే నిర్మాణం చెప్పారు కదా. ఇప్పుడు కొత్తగా ఏమో చేస్తారు. ఈరోజు దానికి చాలా టెక్నాలజీ అంతా వచ్చేసిన తర్వాత ఏదేదో చేస్తారు. అది ఎన్ని టెక్నాలజీ వచ్చినా కూడా ఇప్పుడు కూడా శ్రీరంగం నమ్మిన వాళ్ళు కానీ, అదే కాంచి తేమప్రమాలు కానీ, పార్సాది తిరువల్లికేని పార్సాది కానీ, వీళ్ళ దగ్గర ఆ కాలంలో చేసిన నగలు ఉండదు కదా. అల్లూరు వెంకటాద్రి స్వామి మీరు వినబడి ఉంటారు, ఆయన ఉండింది నెల్లూరు. అల్లూరు వెంకటాద్రి స్వామి ఆశ్చర్యమైన ఆయన భజన అంటే అంత వైభవం. ఆయన నగలు సమర్పించారు, త్రివేంద్రమడియానికి ఆయన నగలు సమర్పించారు కదా. ఆయన కిరీటం అంతా సమర్పించినారు. ఆయన ఉత్సవం రోజు నంబేరు వాళ్ళు ఆయన చేసిన ఆయన తిరువాభరణం అంతా సమర్పించుకుంటారు. ఎవరు నంబేరు వాళ్ళు 3 దివ్యదేశం ప్రధానంగా ఇచ్చినారు, కాంచి దేవ పెరుమాళకి, అదే ప్రకారం వచ్చి ఈయనకి తిరువేంకటపడయానికి, తిరువరంగనాథుడికి అంతా ఇచ్చినారు. ఎందుకు చెప్తారంటే అప్పుడు దానికి ఒక్కొక్క పేరు పెట్టింటారు. పాండియన్ కొండై అని చెప్పి వీళ్ళు పేరు ఉంది. అదే ప్రకారం వీళ్ళు కొత్త ఇప్పుడు చేస్తారు. ఎంత చేసినా ఆ కాలం చేసినట్టు రాదనుకోండి. అయినా కూడా వచ్చినప్పుడు వారు పేరు పెట్టేస్తారు కదా, 10 రకాలుగా పేరు పెడతారు కదా. పేరు పెట్టేసి ఆ పేరు ఈ పేరు పుస్తకంతో వేసి పెట్టేస్తారు. ఆ పుస్తకం చూసుకుంటా ఇది బాగుంటది, ఇది బాగుంటది, ఇట్లా పెళ్లికి మనం చూసుకోవాలి కదా, నగలు తీయాలి కదా, ఇది ఇట్లా చూసుకున్నా అట్లా చేసుకున్నది కదా, అప్పుడు చేశారు కదా. అప్పుడు వాళ్ళు పేరు పెట్టారంటే ఎట్లా చేశారో ఆలోచించి పేరు పెడతారు.
ఈ దండకి ఈ పేరు, ఈ దండకి ఈ పేరు, ఈ ఈ నెక్లెస్ కి ఈ పేరు అని పెడతారు కదా. అదే ప్రకారం ఇక్కడ ఎవరు రాసింది? త్రిలోకాచార్య రాసింది. త్రిలోకాచార్య రాసినా కూడా ఆయన పూర్తిగా చెప్పారంటే కూడా అప్పుడు దీంట్లో కూడా చెప్తాను. నమ్మాళ్వార్ తిరువాయుమని అనుగ్రహించాడు కదా. ఎవరిని గురించి అనుగ్రహించాడు? కృష్ణుని మీదనే. కண்ணన్ గడలనై నన్నం మనముడయ్యి ఎన్నం తిరునామం తిన్నం నారణమే అని కృష్ణ మీదనే పాడాడు కదా. అయితే పాడినే రాగానే ఆయన ఎవరిని గురించి? కృష్ణుని గురించి కాడాడు. అయితే ఇప్పుడు ఈ ప్రకారం చేశాడు కదా. చేసిన తర్వాత ఆ పాటని ప్రత్యక్షంగా పెరుమాళ్ నమ్మాడు విన్నాడంటే విన్నాడు. ప్రత్యక్షంగా నమ్మాడు. ఎక్కడ నమ్మాడు వారు ఆయనే నోటార పాడేది భగవంతుడు విన్నాడు. ఎక్కడ తెలుసు అది? తిరువారన్ విలైన ఒక దివ్యదేశం, మలయాళ దివ్యదేశం, ఆశ్చర్యమైన దివ్యదేశం. 7వ పత్తు ఆశ్చర్యమైన దివ్యదేశం. తిరువారన్ విలైనే 7వ పత్తు 10వ తిరువావిడి. இன்பம் பயக்க எழில் மலர் மாதரும் தாரம் இவ்வேழுலகை இன்பம் பயக்க இனிதுடன் வீட்டிருந்து ஆள்கின்ற எங்கள் வீரான் అన్బుట్టమందు వనగంట అనిబడిల్సు తిరువారన్ విలై చెప్పి ఆశ్చర్యమైన దివ్యదేశం. ఆ తిరువారైన దీవులో పెరుమ అడుగుతున్నాడు. నంబిల్ని ఇట్లు విచారిస్తున్నాడు. ఏం స్వామి ఇలాగా ఎవరైనా చూసింది లేదే? ఆళ్వార్ డైరెక్ట్ గా సేవిస్తున్నాడు, పెరుమాలు ఉంటున్నాడు. ఇలాగా సేవించున్నామంటే చూసిందే లేదు. ఒక్క విషయం చెప్తాను. వాల్మీకి రామాయణం వాల్మీకి అనుగ్రహించాడు. అయితే అనుగ్రహించాడే కానీ ఆయన సేవించాడంటే సేవించల. వాల్మీకి అనుగ్రహించాడు, వాల్మీకి రామాయణం అంటాము. వాల్మీకి అనుగ్రహించాడు, ఆయన సేవించాడంటే ఆయన సేవించలేదు. వినింది ఎవరు? ఎవరి గురించి పాడాడో ఆయన వెళ్ళ. అవి రాముడు వెళ్ళ, రాముడు కాదు. ఇక్కడ సీత గురించిదా వాల్మీకి రామాయణమే. సీత గురించిదే రాముడికి ఎందుకు చెప్తానంటే, ఎవరు అనుగ్రహించారో వాల్మీకి రామాయణమే ఆయన సేవించాల. ఎవరు వినాలనో సీత వినాల, రాముడు కాదు వినేది, సీత వినాల. అప్పుడు రెండే లేదు. ఆ ప్రకారం తిరువాయుమడి అంటే కాదు, ఎవరు అనుగ్రహించారో ఆయనే సేవిస్తున్నాడు, ఎవరిని గురించి అనుగ్రహించారో ఆయనే వింటున్నాడు. తిరువారంలో ఎంబెరవాన్ వింటున్నాడు. అప్పుడు ఇది రెండు ఇక్కడ జరిగింది, తిరువాయుమడికి జరిగింది. అదే ప్రకారం వాల్మీకి రామాయణం స్వామి వాల్మీకి సేవించాలా, అది సీత వినాల. ఆ ప్రకారం రెండువే జరగల. ఎక్కడ జరిగిన లవక్కు చూడదా పాడారు, తెలుసు కదా మీ ఆ చరిత్ర అంతా మీకు తెలుసు. లవక్కు చూడదా వచ్చి సేవించారు. సేవించినప్పుడు ఆ సేవించేటప్పుడు వాల్మీకి ఆ ఛాన్సే లేదు. వాల్మీకి చెప్పించింది వాల్మీకే. వాల్మీకి చెప్పించినా కూడా భగవంతుడు ముందు వాల్మీకి సేవించాడా? లేదు. అప్పుడు ఎవరు చేశారో వాళ్ళు సేవించాల. సరే, ఎవరి కోసం చేయించారు? ఎవరి కోసం చేసిండే? రాముడి కోసం మనం అంటాము కాదు. వాల్మీకి రామాయణమే రాముడి కోసం కాదు. అప్పుడు ఎవరు స్వామి? సీతాయాం చరితం మగతు అంటారు. సీతాయాం చరితం మగతు, ఇది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలా. వాల్మీకి రామాయణం అంటే అది సీత కోసమే. సీత చరిత్రం చెప్పేదనిగా వాల్మీకి రామాయణం. రాముడి చరిత్రగా సీతాయాం చరితం. ఇది దీన్ని ఎక్కడ చెప్తున్నాడు? ఇదే శ్రీవచన భూషణమే. ఇదిగాస శ్రేష్టமான శ్రీరామాయణத்தால் சிறையிருந்தவள் ஏற்றம் சொல்லப்பட்டது అని చెప్పి ఇదే శ్రీవచనములను పిల్లలకు అనుగ్రహిస్తాడు. అంటే ఆ వాల్మీకి రామాయణం ఏం చెప్తాడు? సీతాయాం చరితం మగత్. ఈ వాల్మీకి రామాయణం సీతా చరిత్రం చెప్తుంది అన్నాడు. అదే తిరువాయుమడి పెరుమాళ్ చరిత్రం చెప్తుంది చెప్పాడు. ఆ పెరుమాళ విన్నాడు డైరెక్ట్ గా. అవి ఎవరు అనుగ్రహించారో నమ్మాడు, ఆయనే పాడుతున్నాడు. ఆ ప్రకారం వాల్మీకి ఎవరు అనుగ్రహించారు? వాల్మీకి రామాయణాన్ని వాల్మీకి ఆయన సేవించాల, లవకుచాలను పెట్టి సేవించాడు. సరే, వినిందన్న సీత విన్నాడంటే ఎక్కడ సీత విన్నాడు? సీత వినలేదే. రాముడి దగ్గర కదా, రాముడు కదా విన్నారు కదా. అప్పుడు రాముడు సీత వాల్మీకి ఆశ్రమంలో వదిలేశాడు కదా. లవకుచాలతో అయోధ్యకి వచ్చి అక్కడ వచ్చి సేవించారు కదా. అప్పుడంటే ఏంటంటే వాల్మీకి సేవించలేదు. అదే కూడా ఆ రామాయణం ఎవరి గురించి చెప్తుందో ఆ సీత వినలేదు. ఈ రెండు కట్టాలు దేనికి? వాల్మీకి రామాయణకి. అయితే ఆ శ్రమం అనేది తిరువాయుమడికి లేదు. ఆ శ్రమం తిరువాయుమడికి లేదు. అంటే తిరువాయుమడి ఎవరి గురించి చెప్తుంది? భగవంతుడి గురించి చెప్తుంది. భగవంతుడు వింటున్నాడు. ఎవరు సేవించారో ఆయన గురించి చెప్పినారు. అదే ప్రకారంగా శ్రీవచన భూషణుకుంటే భైభవం. ఎందుకో దానికి చెప్పారంటే
శ్రీవచన భూషణం అదే ప్రకారం వైభవం ఉండదు. ఏం వైభవం అంటే రాసింది ఎవరు? త్రిలోకాచార్య రాసింది పిల్లగోచార్య. అయితే ఆయన ఎవరి గురించి చెప్తున్నారు? శాస్త్రం, పెద్ద శాస్త్రం. ఇప్పుడు 2 శాస్త్రం చెప్తాం. వకుల భూషణ శాస్త్రం, వచన భూషణ శాస్త్రం. మరి బాగా విన్నారంటే దీన్ని చాలా ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్క శబ్దం ఎలా మన పూర్వాచార్యులు పెట్టినట్లు. వకుల భూషణ శాస్త్రం, వచన భూషణ శాస్త్రం. స్వామి, వకుల భూషణ శాస్త్రం అంటే కొత్తగా మీరు చెప్తున్నారు. ఏంటిది? తిరువాయిమిడి. తిరువాయిమిడికి ఇంకో పేరు ఏం తెలుసా? వకుల భూషణ శాస్త్రం పేరు. అదేంటంటే మీరు కొత్తగా చెప్తున్నారంటే నమ్మాళ్వారికి వకుల భూషణ అని పేరు. ఆ నమ్మాళ్వారు అనుగ్రహించిన శాస్త్రం ఏమి? తిరువాయిమిడి. అవి శాస్త్రమే కదా. అప్పుడు అది అనుగ్రహించింది ఎవరు? వకుల భూషణం. ఆ వకుల భూషణ శాస్త్రం ఇదని పేరు తిరువాయిమిడికి. అదే కూడా శ్రీవచన భూషణ శాస్త్రం అది అనుగ్రహించింది ఎవరు? శ్రీవచన భూషణం స్వామి పిల్లలోకాచార్యులు. ఆ శ్రీవచన భూషణ శాస్త్రం. అయితే దీన్ని చూడండి, దీనికి ఏం వైభవం అదే వైభవం. అట్టయితే ఈ శ్రీవచన భూషణ శాస్త్రం ఎవరు అనుగ్రహించారో వాళ్ళే సేవిస్తున్నారు. ఎవరు వినాలనో వాళ్ళే విన్నారు. అంటే నంబెరుమాల్ విన్నాడు శ్రీవచన భూషణ్ణి. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాన్ని నంబెరుమాల్ విన్నాడు. అదే ప్రకారం ఇక్కడ వకుల భూషణ శాస్త్రాన్ని తిరువాయుమని ఆళ్వారు నమ్మాళ్వారు అనుగ్రహించారు. వినింది పెరుమాళ్ళు విన్నారు కదా. అదే ప్రకారం దీంట్లో ఈ ప్రకారం దానివల్ల ఏం చేయింది? అప్పుడు పేరు ఇంకోరు పెట్ల, ఆయన పేరు పెట్టుకున్నారు కదా. ఏమంటే ఇప్పుడు కొంచెం నగలంతా చేసిన వాళ్ళు ఆ నగలకి ఆ ప్రకారం వాళ్ళే పేరు పెట్టుకుంటారు కదా. అదే ప్రకారం ఇక్కడ ఏమైంది? ఈయన నగలు వాళ్ళు ఎట్లా నగలు చేర్చారు, వచనాలు చేర్చారు. పూర్వాచార్యులు వచనాలు కలిపారు. ఒకటి కలిపిన తర్వాత శ్రీవచన భూషణ పేరు పెట్టాడు. పుష్ప సందర్భం అని ఒకటి ఉండదు, రత్న సందర్భం ఒకటి ఉండదు, అది ముత్యాల సందర్భం ఒకటి ఉండదు, పవడాల సందర్భం ఒకటి ఉండదు. అదే ప్రకారం వచన సందర్భం. ఎన్ని ఎత్తుండీ మన పిల్లలకు జీస్వామి. పుష్పాల సందర్భం పుష్ప సందర్భం, రత్నాల సందర్భం అంటే రత్న సందర్భం, ముత్యాల సందర్భం ముత్యాల సందర్భం, పవడాల సందర్భం పవడ సందర్భం. అదే ప్రకారం వచనాల సందర్భం వచన సందర్భం. సందర్భం అంటే ఏం సమయం కలిసింది. సందర్భం కలిసింది, ఒకటి కలిసింది. పూర్వాచార శ్రీశక్తులు కలిసింది కదా, చాలా ముఖ్యం. పూర్వాచార శ్రీశక్తులు చాలా అంటే తిరులోకాచార్య శ్రీవచనమూర్తి నిర్మాణం చేశారు పిల్లివచ్చారు. అప్పుడు ఆయన శ్రీవచనమూర్తి తిరునామాన్ని ఈ ప్రబంధాన్ని చేశారు కదా, ఈ అందరు నిర్మాణం చేశారు కదా. సరే స్వామి, దీన్ని ఎట్లా పెట్టాడు? గ్రంథ నిర్మాణం ఎట్లా పెట్టాడు? ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటాం, ఒక ఊరికి మనకు ఒక ఐడియా వేసుకుంటాం. ఇప్పుడు ఏదో మనం పుస్తకం రాయాలనుకుంటాం, అంటే ముందే ఒక పేరు పెట్టు, స్వామి ఈ పేరు నేను పెట్టేశాను, దానికి తగిన పుస్తకం రాయాల అని చెప్పి మనం రాస్తామంటే బాగుంటుంది, దాన్ని తెలవదు, అది వేరే విషయం. అప్పుడు ముందు మనం పేరు పెట్టేసాము. కొన్ని మందిలో ఏం చేస్తారు, ముందు పేరు పెట్టరు, అది ఎట్లా రాస్తున్నామో దాని తేడు మధ్యలో మనకి తెలిసిపోద్ది, మధ్యలో పేరు పెట్టుకుంటారు. కొన్ని మందిలో ఏం చేస్తారంటే పూర్తి ఎవరండి, పూర్తి అయిన కూడా దాని తాత్పర్యం ఏమి, ఆ తాత్పర్యాన్ని తగినట్టు మనం పేరు పెట్టుకుంటాము అని పెట్టుకున్నారు. ఇప్పుడు శ్రీవచన భూషణం అనే పేరు స్వామి త్రిలోకాచార్య అనుగ్రహించారు కదా. ఆ పేరుని ఎట్లా చేశాడు? మొదట శ్రీవచన భూషణం పేరు పెట్టేసి తర్వాత రాశాడా, అన్ని వచనాలు కలిపాడా, లేదు కొంచెం కలిపాడు స్వామి, మధ్యలో పేరు పెట్టాడా, లేదు అన్ని రాసేసాడు, పూర్తి అయిపోయింది. 463 శ్లోకాలు అంటే ఏంది? సూత్రాలు, శ్లోకం కాదు సూత్రం. ఆ సూత్రాలు పూర్తిగా అనుగ్రహించాడు. కొంచెం దీంట్లో తేడా ఉంటుంది. 465 అని చెప్పచ్చు, 463 చెప్పచ్చు. అయితే వ్యాఖ్యాన పద్ధతి ప్రకారం 463 అన్ని సూత్రాలు ఉంటుంది. అన్ని సూత్రాలంతా పూర్తి అయితే రాసేసిన తర్వాత వెంటనే శ్రీవచన భూషణం పేరు పెట్టాడు అంటే లేదు. ఆయన రాసిన తర్వాత కూడా పేరు పెట్టాల. ఎట్లా పెట్టాడు? ఈ ప్రకారం ఎట్లా పెట్టి అంటే పూర్వాచార్యులు ఆ పూర్వాచార్యుల వాక్యాలన్నీ అన్ని చాలా వచ్చేసింది. అంత ఈయన తిరుగుళ్ళలో ఉండాలి, ఈయన మనసులో ఉండాలి. చేతి ఒకటి మనసులో ఉంటుంది. మనసు
దాని తర్వాత మనసులో ఉండిందా ఒకటోటిగా రాయను అది గ్రంథంగా వచ్చేసిన తర్వాత ఈయన ఇది ఎక్కడ జరిగిందని చెప్తాను. అందుకే మీకు అప్పుడప్పుడు చెప్తాను, శ్రీరంగం పోవాలా, అక్కడ 10 సంవత్సరాలు ఉండాలి. శ్రీరంగంలో నంబర్వాల్ సన్నిధి ఉంటుంది, అది ప్రధానంగా పోయి చేస్తాం. కాట్టడిగి సింగర్ సన్నిధిని ఉంటుందా, మీరు వినబడి ఉంటారా? కాట్టడిగి సింగర్ సన్నిధి శ్రీరంగ రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది. రైల్వే స్టేషన్ కాట్టడిగి సింగర్ సన్నిధిని పేరు. అక్కడ కూర్చొనిదా ఇదంతా ఈయన రహస్య గ్రంథాలంతా ఈడ కాలక్షేమం చేస్తా ఉన్నాడు. రహస్య గ్రంథాలు అప్పుడు కూడా ఈయన పేరు పెట్టలా. రహస్య గ్రంథాలు కాలక్షేమం పూర్తిగా ఈయన శిష్యులు చాలా మంది ఉన్నారు. అన్ని శిష్యులకి ఈయన రహస్య గ్రంథాలు కాలక్షేమం చేయాల. అప్పుడు కూడా ఈయన రాయలేదు. శ్రీవచన భూషణం పేరు పెట్టేదిగా రాయనే లేదు, ఏది రాయలా. దాని తర్వాత చాలా రోజులు, చాలా సంవత్సరాలనే చెప్పచ్చు, చాలా సంవత్సరాల తర్వాత కాంచి దేవ పెరుమాడు, వరదరాజ పెరుమాడు. ఈ చరిత్ర మనం వెనకాల చూడబోతాం. వెనకాల ఈ చరిత్ర ఏంటంటే ముందు జాగ్రత్తగా మీకు చెప్పేస్తే అప్పుడు చెప్పినప్పుడు మీకు బాగా అర్థమైపోతుంది. ముందు జాగ్రత్తగా చెప్తున్నాం. వెనకాల కాంచి దేవ చెల్లి సంవత్సరాలు అయిపోయింది, ఈయన కాలక్షేమంగా చెప్పుకుంటా ఉన్నాడు. అయితే రహస్య గ్రంథాలు తిరుమంత్రం అంటే ఏమి, జయం అంటే ఏమి, చర్వశ్లోకం అంటే ఏమి, అది పూర్వాచారుల వాక్యాలు ఏమేమి చెప్తుంది, ఎక్కడెక్కడ ఏమేమి చెప్తుంది, అదంతా కాలక్షేమ ప్రక్రియలో ఈయన చెప్పుకుంటా ఉన్నాడు. అయితే ఇంకా పేరు పెట్లా, రాసిన గ్రంథం రాయాలి కదా, తాళపత్రాలు రాయాలి, అది కూడా రాయలేదు. ఈయన లోపల అంటే 120 సంవత్సరాలు ఈయన ఉన్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 120 సంవత్సరాలు. దాంట్లో కడా 2 సంవత్సరం ముందుగా శ్రీరంగం నుంచి బయలుదేరాడు. నంబెర్మాల్కి ఏదో ఆప్తి వచ్చిందని చెప్పి అక్కడి నుంచి మధురైకి వచ్చి ఇది చరిత్రంతా మీకు ముందుగానే చెప్పినారు, తెలుసుకున్నారు. సరే, అట్లా ఉన్నప్పుడు ఈయన అక్కడి నుంచి రాస్తా ఉన్నప్పుడు అప్పుడు దేవపెరుమాళ్ దగ్గర ఒక స్వామి ఏం చేస్తాడు, నాకు రహస్య అర్థాంతా చెప్పాలని చెప్పి ప్రార్థన పెట్టుకుంటాడు ఒక స్వామి. దేవపెరుమాళ కంచిలో నేను చెప్పేది. ఆయన దేవపెరుమ ఆయనకు అనుగ్రహిస్తాడు, చెప్తా ఉంటాడు. చెప్తా ఉన్నప్పుడు ఇంకా పూర్తి కాలం రహస్య గ్రంథాల కాలక్షేపం దేవపురం చెప్తాను. ఈయన ఉంటాడు, ఇంకా పూర్తి కాల ఇంకా నేను చెప్పలేను, నువ్వు నేరుగా 2 నదులు ఉంటుంది, దాని మధ్యలో పోయి విను అని చెప్పేసి. శ్రీరంగం చెప్పలేదు. 2 నది అంటే శ్రీరంగంలో 2 నదులు ఉంటుంది కదా, ఈ కొడదెరుగు కావేరి, తెన్నితెరుగు కావేరి అంటారు, కొల్లెడం అంటారు, కావేరి అంటారు. దాని మధ్యలో ఉండేదా శ్రీరంగం. అక్కడ పోయి విను చెప్పాడు. అయితే అక్కడి నుంచి ఆ స్వామి వచ్చేసాడు. దేవపెరుమాళ్ దగ్గర కాలక్షేమం విన్న స్వామి నేరుగా శ్రీరంగానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ అడుగుతా చెప్పు నేరుగా కాట్టడి సింగ సన్నిధికి వచ్చాడు. వచ్చితే అప్పుడు కాలక్షేమం జరుగుతా ఉన్నప్పుడు అప్పుడు దేవపెరుమాళ్ కాలక్షేమం చెప్పినప్పుడు ఎక్కడ వదిలేశారో అక్కడి నుంచి చెప్పేలాగా ఆ కాలక్షేమం ఉండదు. అట్లా ఉండదు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఉదయం కాలక్షేమం ఎక్కడ వదిలేను, వదిలించాలంటే అది స్టార్ట్ చేశాను కదా, దాని ముందు ఏం చెప్పాను, ఒక సమ్మరైజ్ చేశాను, సమ్మరైజ్ స్టార్ట్ చేశాను కదా. అప్పుడు దేవపెరుమాళ్ ఎట్లా చెప్పాడో అదే ప్రకారము పిల్లలోకాచార్య చెప్తున్నాడు. ఆయన ఎక్కడ వదిలేడో ఆ వదిలిన తావించి పిల్లలోకాచార్య చెప్తున్నాడు. అయితే ఈయనకి సందేహం, మనం అక్కడ విన్నాం, ఇక్కడ ఈ పిల్లలోకాచారి, అది దేవపెరుమాళ్, ఈయన పిల్లలోకాచారి, అక్కడ విన్న అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ ఎంతవరకు విన్నామో దాని తర్వాత ఏం చెప్పానో అక్కడి నుంచి స్టార్ట్ చేసి చెప్తున్నాడే, ఏంది నాకు అర్థం కాలేదు, ఈయన ఎవరు వినా అని చెప్పి అప్పుడు ఆయన దగ్గర కాలక్షేపం అయిపోయిన దగ్గర ఆయన దగ్గర పోయి అడుగుతున్నాడు. పిల్లలోకాచార్య దగ్గర ఈ స్వామి పోయి అడుగుతున్నాడు. ఎవరు? దేవపెరుమాళ్ దగ్గర కాలక్షేపమైన స్వామి పోయి అడుగుతున్నాడు. ఏమన్నా, ఆయనే నువ్వా అవరో నీర్, ఈ శబ్దం చాలా ముఖ్యం. ఆయనే నువ్వా అని అడుగుతున్నాడు. ఆయనే నువ్వు అంటే ఏమర్థం అంటే, ఆయన అంటే ఇక్కడ ఏమర్థం, కాంచి వరదరాజ పెరుమాళ్. నువ్వు అంటే పిల్లలోకాచార్య, ఆ కాంచి వరదరాజ పెరుమాళ్ నువ్వా అని చెప్పి, అవును అంటే పిల్లలోకాచార్య అవతారం అనేది కాంచి వరదరాజు. కాంచి వరదరాజు వేరు కాదు, పిల్లలోకాచార్య వేరు కాదు. అప్పుడు రాసిన తర్వాత అప్పుడు ఆయన అవును నేనే అతను అని చెప్పిన తర్వాత అప్పుడు ఏం చెప్తారు, అప్పుడు ఈయన స్వప్నంలో వచ్చి ఏంటి మీ ఆచార్యుడు కాలక్షేపంగా చెప్తా ఉన్నాడు, అది ఇంకా గ్రంథంగా రాయనే లేదే, గ్రంథంగా రాస్తే కదా అందరు తెలుసుకున్నగిరికి అని చెప్పి అప్పుడు చెప్పటం. దాని తర్వాత ఈ విషయాన్ని ఆ స్వామి పిల్లలోకాచార్య చెప్పటం. దాని తర్వాత దీన్ని గ్రంథంగా రాజని స్టార్ట్ చేశాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత. అంతవరకు
కాలక్షేపంగా చెప్తా ఉన్నాడు కానీ అందరికి పేరే పెట్టాలి. దాని తర్వాత దానికి పేరు పెట్టడం స్టార్ట్ చేసాడు. పేరు పెట్టుంటే పేరు రాయంటే ఎట్లా స్వామి? అప్పుడు అది దేవ పెరుమాళ్ దానికి అప్పుడు చేస్తున్నాం. సంప్రదాయ పెరుమాళ్ అంటే దేవ పెరుమాళ్, కాంచి వరదరాజ పెరుమాళ్ నంబెరుమాళ్ కాదు. నంబెరుమాళ్ అనుభవిస్తాడు. అది భోగమండపం, ఇది త్యాగమండపం. భోగమండపం అంటే అనుభవానికి ఉంటుంది. త్యాగమండపం అంటే త్యాగం చేసి 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 ఎవరెవరికి ఎంతెంత పని చేయాలో ఎంతెంత చేయాలో అన్ని చేసేంత త్యాగం చేస్తుంది. దాని ఇదా సంప్రదాయ పెరుమాళ్ళని కాంచి దేవ పెరుమాళ్ చెప్తారు. ఉన్ని అట్లా ఉన్నప్పుడు ఆయన అనుగ్రహం వల్ల రాయాలని చెప్పి రాస్తున్నాడు. సరే 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 స్వామి ఎట్లా రాశాడు? ఆశ్చర్యంగా చెప్తాను. ఇప్పుడు వ్యాఖ్యానం సార్ சமைத்து ஸ்ரீவச்சன மொழியின் பேர் இட்டளைக்கிட்டார்கள். அதாவது ஆபரண நிர்மாணகர்த்தாமே அந்த ஆபரணத்துக்கு அனுகுணமானது ஒரு அபிதானத்தை கற்பிக்குமா போலே வசன சந்தர்ப்பமான வசனபூஷணத்தை நிமித்த அந்த பிள்ளை லோகாச்சாரியர் தாமே ஸ்ரீவச்சனபூஷணம் என்கிற இந்த அதிசயத்தமான திருநாமத்தை இந்த பிரபந்தக்கு சாத்தியுள்ளார் என்கை. பின் சேரச் சமைத்த பின் எண்ணுதல், அந்த ரகசியங்களை அருளை செய்த பின் எண்ணுதல். அவரே பெயரிட்டார். பிதா புத்திரஸ்ய நாம குறியார் என்கிறபடியே தமக்கு அதிசயமான திருநாமத்தை தமப்பினார் ஆதரித்து சாத்தினார் போலே இத்தைத்தை ஈன்ற தாயான தாமம் அப்படியே இதுக்கு அதிசயமான திருநாமத்தை சாத்தி அருணாராயத்து இப்பிரபந்தம் மூலமாகவே இவருடைய ஞானசந்தானம் அவிச்சின்னமாக நடந்து செல்கிறது. ஸ்ரீவசன பூஷணம் என்னும் பெயர் ரத்ன பிரசுரமான பூஷணத்தை ரத்னபூஷணம் என்னுமா போலே ஆச்சாரிய வச்சன பிரசுரமாய் அனுசந்தாக்களுக்கு ஔஜல்யகரமாய் இருக்கையாலே இதுக்கு வச்சனபூஷணம் என்று திருநாமமாயிற்று என்று ஜியர் தாமே இதன் வியாக்கியான பிரவேசத்தில் அருளி செய்தார்களே. ஸ்ரீவச்சனபூஷணம் என்னும் பேர் இக்கலைக்கிட்டார். இந்த வசனபூஷண திவ்ய சாஸ்திரத்துக்கு இப்படி திவ்யமானதொரு திருநாமத்தை நிர்தேசித்தினால் முகமறிந்தவன் போர்த்த முத்து தாழ்வடத்தை இது ஒரு கோவை இருந்தபடி என் என்று அதன் வாசி அறிந்தவர்கள் கொண்டாடுமா போலே வாங்மணி சர்க்கைகி வேய பூஷாத்மகம் என்னும்படி வசன சம்பத்தை உழைத்தாகையாலே இக்கலை என்று இவருக்கு ஈடுபாயாக இருந்ததின் சித்தடு ఆశ్చర్యమైన విషయం తెలియదు. పితా పుత్రస్య నామ కుర్యాత్ ఎట్లా పేరు పెట్టాడు? ఎలా పేరు పెట్టేది అంటే పేరు మొదట పెట్టలా, సామాన్యంగా పేరు పెట్టేసి దాని తర్వాత గ్రంథాలు అనుగ్రహిస్తాడు, లేదు మధ్యలో పేరు పెడతారు, లేదా అయిపోయిన తర్వాత పేరు పెడతారు. ఏమీ పెట్టలా. ఎన్నో సంవత్సరాలు ఈయన కాలక్షేపం చేస్తున్నాడు కానీ దానికి పేరే పెట్టలా. దాని తర్వాత దేవప్రభ అనుగ్రహం వల్ల ఇంకో స్వామి వచ్చి చెప్తాడు. అప్పుడు ఇది ఎట్లా పేరు పెట్టంటే పితా పుత్రస్య నామ కుర్యాత్. అటంటే తండ్రి కొడుకు పేరు కడతాడు సార్, ఎవడైనా అంతే. తండ్రి కొడుకు పేరు పెట్టాడు. ఇప్పుడు ఏం లేదు. ఈయన తండ్రి ఎవరు? వడకు తిరువీధి పిల్లకి. వడకు తిరువీధి పిల్లకి తండ్రి వడకు తిరువీధిలో తండ్రి, కొడుకు ఎవరు? పిల్లలు ఒక చదివారు. ఆయన పేరు పెట్టింది ఆయన తండ్రియే కదా. ఎట్లాంటి వైభవం అని పేరు పెట్టాడు. ఎట్లా ఏమిటంటే ఆయన ఆచార్యుడు పేరు ఏమి? లోకాచార్యుని పేరు నంబిల్లెక్కు. మనం చూసినాము నంబిల్లెక్కు లోకాచార్యుడిని పేరు. ఆ పేరు పెట్టాలని చెప్పి ఆయన పెట్టినారు కదా. పెట్టింది ఎవరు? వడకు తిరువీధి పిల్లదా పిల్లలోకాచార్యకి లోకాచార్యుని పేరు పెట్టాడు. ఇప్పుడు పిల్లై లోకాచార్యుని పేరు వచ్చింది కదా. ఎలా వచ్చింది అది? పిల్లలోకాచార్య పేరు ఎట్లా వచ్చిందంటే ఈయనకి సరే స్వామి ఈయనకి ఈ పిల్లలోకాచార్య పేరు ఈయన 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 తీసుకోలేదు. ఈయన తండ్రిగా పెట్టాడు. తండ్రి అంటే వడకు తిరువీధిలో పెట్టాడు. సరే, అయితే ఈ పేరు ఎట్లా పెట్టంటే నంబిళ్ళ పేరు పూర్తిగా తీసుకున్నాడు. ఆ నంబిళ్ళ పేరు పూర్తిగా తీసుకొని ఈయన ఆ పేరు పెట్టేశాడు. ఎవరు? వడకు తిరువీధి పిల్లై కొడుకు ఆయన పేరు పెట్టేశాడు. లేదు స్వామి లోకాచార్యుని పేరు సరి రెండు విధంగా ఎత్తాడు. నంబిళ్ళకి నం పిల్లై, దీన్ని సపరేట్ చేయండి. నంబిళ్ళై, దాన్ని నం పిల్లై అని చేస్తే పిల్లై సపరేట్ గా వచ్చిందా, నం సపరేట్ గా వచ్చిందా? కొంచెం ద్రావిడ భాష తెలిస్తే ఇంకా బాగా అర్థమైపోతుంది. నం పిల్లై, నం అనే ఒక శబ్దం సపరేట్ గా ఉంటుంది, పిల్లై అనే ఒక శబ్దం సపరేట్ గా ఉంటుంది. అదే ప్రకారం ఆయనకి లోకాచారుడు ఒక పేరు ఉండాలి. ఇప్పుడు ఆ పిల్లై అనే శబ్దాన్ని తీసుకున్నాడు, లోకాచార్యుడు ఒక శబ్దం తీసుకున్నాడు. రెండు శబ్దాలు తీసుకొని పిల్లై లోకాచార్యం పెట్టేశాడు. బాగా అర్థమైందా? ఇప్పుడు పిల్లై లోకాచార్య అంటే
మొదట అడిగి ఏం చెప్పించాల్సిన ఆ లోకాచారుడు అంటే నంబిల్ల, ఆ నంబిళ్ళ కొడుకు అని అనుకొని ఆ నంబిలకి కొడుకు ఉంటుంది కదా, కొడుకుని పిల్ల అంటారు. అందువల్ల పిల్ల లోకాచారి పేరు వచ్చిందని మొదట మనం చూసాము. అయితే ఇప్పుడు అట్లా కాదు, నంబిళ్ళకే పిల్లైన పేరు నంపిల్లై. అది ఎవరు పెట్టింది నంపిల్లైనే? నంజీరు పెట్టాడు. నంజీరు నంపిల్లయో అని చెప్పి ఆయన ఆ ప్రకారం అంత వైభవంగా ఆ 9వ ఆరిపడి రాసిచ్చిన దాని వల్ల ఆ ప్రకారం ఆ పేరు పెట్టేశాడు. ఆ పేరు తీసుకున్నాడు. నంబిల్లైలో సగం పేరు తీసుకున్నాడు, లోకాచారంలో పూర్తిగా తీసుకున్నాడు. ఆ రెండు తీసుకొని పిల్లై లోకాచారం పేరు పెట్టేశాడు. సరే స్వామి, ఇప్పుడు ఇందుకు ఇది చెప్తున్నారు. ఇప్పుడు మన శ్రీవచన భూషణం పేరు కదా చెప్తున్నాము అంటే దీనికి ఇంకోటి చెప్తాం. ఈ ప్రకారం 2 తాళ్ళు పేరు ఎత్తుకొని పేరు ఉండదు అసలు అంటే ఉండదు. ఎందుకంటే ఈ ప్రకారం ఉండదు. ఎక్కడ ఉండదు అంటే అరుళాల పెరుమారు ఎంబెరుమానారు ఒక స్వామికి పేరు వింటారా? అరుళాల పెరుమారు యజ్ఞమూర్తి 17 రోజులు ఆయన అద్వైతి. యజ్ఞమూర్తిని మొదట ఆయన పేరు. తర్వాత ఆయనకి అరుళాల పెరుమాళ్ ఎంబెరుమాన్ అనే పేరు ఎవరిచ్చిందంటే స్వామి రామానుజుల వారు ఆ పేరు ఇచ్చారు. ఆయన యజ్ఞమూర్తి అద్వైతి 17 రోజులు వాదం చేశాడు. ఇంక ఓడిపోతామేమో ఆ మాత్రం అయిపోయింది. దాని తర్వాత ఆలవందాల అనుగ్రహం వల్ల, దేవపెరుమాళ్ అనుగ్రహం వల్ల ఆయన స్వామి రామానుజుల వారు ఆయన జయించేశాడు. జయించిన తర్వాత మన సంప్రదాయానికి వచ్చేసాడు. అద్వైతిగా ఉండి విశిష్టాద్వైతిగా అయిపోయిన సంప్రదాయానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత యజ్ఞమూర్తిని ఆయనకి పేరు మార్చాలి కదా. అప్పుడు దేవపెరుమాళ్ అనుగ్రహం వల్ల జయించాడు. అందువల్ల దేవపెరుమాళ్ పేరు పెట్టాలంటున్నాడు. అదే ప్రకారం నేనే కదా జయించాను, నా పేరు ఉండాలి కదా. అతన్నే ఎంపెరుమానారు స్వామి రామానుజుల పేరు. అప్పుడు ఏం చెప్పాడు? మొదట దేవపెరుమాళ్ పేరు పెట్టేశాడు. దేవపెరుమాళ్ళకు అరుళాల పెరుమాళ్ అని పేరు, దేవపెరుమాళ్ళకు అరుళాల పెరుమాళ్ అని పేరు. దాని తర్వాత ఈయన పేరు ఎంపెరుమానార్ అని పేరు. అరుళాల పెరుమాళ్ ఎంపెరుమాన్ అని పేరు పెట్టేశాడు. ఏ ప్రకారం? నంబిల్లై లోకాచారుడు పేరు ఉంది కదా, నంబిల్లైలో పిల్లై తీసుకున్నాడు, లోకాచారం తీసుకున్నాడు, పిల్లలోకాచారం తీసుకున్నాడు కదా. అదే ప్రకారం ఈ ప్రకారం జరిగింది. సరే స్వామి, దీంట్లో ఇంద్రముదల్తాయ్ అంటే ఆ శ్రీవచన భూషణ్ణి కనింది ఎవరు? దాన్ని నిర్మాణం చేసింది ఎవరు? పిల్లలోకాచారి కదా. ఆయనకి అంత ఉభయం అప్పుడు ఆయన ఎట్లా పేరు పెట్టారంటే ఆయన అనుకుంటున్నాడు, పిల్లలోకాచార్యులు ఏమనుకుంటారంటే, లేదు నా తండ్రి నాకు ఒక మాట చెప్పేసిపోయాడు. ఆయన ఏం చెప్పాల, ఈయనగా అనుకుంటున్నాడు ఒక మాట చెప్పేసిపోయి. ఏ మాట చెప్పేసిపోయాడు? నాకు పేరు పెట్టాడు కదా. ఎట్లా పెట్టాడు? ఆయనకి ఆచార్యుడి పేరు, దీనికి ప్రాచార్యుని పేరు. మన ఆచార్యుడికి ఆచార్యుడి పేరు ప్రాచార్యుని పేరు. ఇంత తెలుసుకోవాలి. మన ఆచారం ఉంటాడు, ఆయనకి ఆచారం ఉంటాడు అనుకని ఆయనకి ప్రాచార్యుని పేరు. అప్పుడు ఉన్నప్పుడు ఆ ప్రాచార్యుడి పేరు ఎట్లా పెట్టాడంటే ఆయనకి పెళ్ళైన ఉండింది, లోకాచారం ఉంది. ఆ లోకాచారాన్ని దీని పేరు పెట్టేసాడు. అయితే ఆయన సొంతగా ఏం పెట్టలా. ఆయనగా మనం పేరు పెట్టుకోవాలంటే పుస్తకాలతో చూసి ఏదేదో చేస్తాం కదా. ఆ ప్రకారంతో వడక తిరిగి పెట్టాల. ఆయనకి ఆచార్యుడి పేరు పెట్టాలా. ఆచార్యుడి పేరు 2 పేరు ఉండదు. నంబిల్లై లోకాచారుడు. లోకాచారుడు పూర్తిగా తీసుకున్నాడు, పిల్లైన శబ్దాన్ని తీసుకున్నాడు, పిల్ల లోకాచారాన్ని పెట్టేశాడు. సరే, అదే ప్రకారం దాంట్లో మనకి ఏం తెలిపిస్తున్నాడు మా తండ్రి అనుకుంటున్నాడు ఎవరు? పిల్లలోకాచారుడు. నా తండ్రి నాకేం తెలిపిస్తున్నాడు తెలుసా? నువ్వు ఏం చేస్తావంటే ఏది నీ ఇష్టానికి తీసుకోబాక, మన పెద్దవాళ్ళు వచనాలు ఏముందో అది నువ్వు తీసుకోవాలి. నా తండ్రి నాకు చెప్పినట్టుగా నేను అనుకుంటున్నాను అని చెప్పి ఇప్పుడు పిల్లలోకాచారం అనుకుంటున్నాడు. తండ్రి ఆ ప్రకారంతో పేరు పెట్టాడు. ఆయన తలుసుకొని ఈ పేరు పెడతామండి అని చెప్పి ఆయన పెట్టాడా? లేదే. ఆయన ఆచార్యుడు పేరుతోనే పెట్టాడు. అప్పుడు ఆచార్యుడు అంటేనే ఆచార్య వచనం. ఆ ఆచార్య వచనం పేరు పెట్టాడు కదా కొడుక్కి. అదే ప్రకారం ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఈయనకు కొడుకు లేదు, ఈయన నైతిక బ్రహ్మచారి. తర్వాత చెప్తాను నైతిక బ్రహ్మచారి అంటే ఏంది, బ్రహ్మచారి అంటే ఏంది అని తర్వాత చెప్తాను. ఇప్పుడు భీష్మాచారి బ్రహ్మచారి, నైతిక బ్రహ్మచారి కాదు. హనుమంతుడు నైతిక బ్రహ్మచారి, త్రిలోకాచారి నైతిక బ్రహ్మచారి, అడిగే వనవాళ్ళ పెరుమాళ్ నాయన నైతిక బ్రహ్మచారి. అట్లా ఉన్నప్పుడు ఈయనకి కొడుకులంతా ఎవరు, ఈయన ఎవరికి పేరు పెట్టడం. అప్పుడు ఈయన కొడుకు బావల్లో ఏం స్వామి ఉండదు. ఈయన రాసిన గ్రంథం ఈయనదనే కన్నట్టు అర్థం. ఈయన రాసిన గ్రంథం ఈయన కన్నట్టు అర్థం కదా.
నా తండ్రి నాకు ఎలా పేరు పెట్టారో అదే ప్రకారం నే కన్న ఈ గ్రంథానికి పేరు పెట్టాల ఈయన అనుకున్నాడు. అప్పుడు నా తండ్రి నాకు ఎలా పేరు పెట్టాడు? ఆచార్యాలు వచనాలు ఏమో ఆ వచనాలను పెట్టుకొని దాన్ని పూర్తిగా నాకు పేరు పెట్టాడు కదా, అదే ప్రకారం నేను ఏం చేస్తానంటే ఆచార్య వచనాలతో నేను అన్ని తీసుకొచ్చి చేంజ్ చేశాను. అప్పుడు ఆ పేరే పెట్టాలా. అప్పుడు ఏం చేయాలా? వచనభూషణం అంతే. శ్రీవచనభూషణం అప్పుడు ఆచార్యుల మాట కదా, ఆచార్యుల వచనాలు కదా, ఆ వచనాలతోనే పేరు పెట్టాలి కదా. అందువలన ఏం చెప్తున్నా, నా తండ్రి నాకు ఈ ప్రకారం నాకు అనుగ్రహించేసేసి పేరు అదేం చెప్పాలా. అయితే ఆయన నాకు పేరు పెట్టిన దాన్ని చూస్తే ఇట్లానే ఉంటుంది. అప్పుడు నా తండ్రి ఎలా చేసాడు, ఇది చాలా ముఖ్యం. పరంపర అంటే ఎట్లా ఉండాల్సిన, తండ్రి ఎట్లా చేసాడో అదే ప్రకారం కొడుకు ఉండాలి, కొడుకు ఎట్లా చేసాడో అదే ప్రకారం మనమడు ఉండాలి. ఆ ప్రకారం అది పరంపర. ఈ కాలంలో అట్లా కాదు. తండ్రి ఒకలాగా ఉంటాడు, బాగా పెద్ద విద్యుత్తుగా ఉంటాడు. కొడుకు ఏంటంటే ఏదో స్వామి తెలవదు, స్వామి ఏదో ఏమన్నా నా తండ్రి ఉన్నాడు నాకేం తెలవదు అంటే అలాగా ఉంటుంది, లాభం లేదు. అదే ఎందుకోసం ఈ మాట చెప్తానంటే, మన ఆ ప్రకారం ఉండాలి. మన తండ్రి అలాగే ఉన్నారే, మన ఈ ప్రకారం ఉండాలని అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పిల్లలు ఒకసారి అదే కదా తెలుసుకున్నారు. తండ్రి ఇది నాకు గుర్తు చేసాడు, ఆ ప్రకారం నాకు పేరు పెట్టాడు, నేను అదే వారి పేరు పెట్టాలా, పేరు పెట్టాలని చెప్పి అది ఏం చేశాడు? మున్నం కొరవు మొహింద వసనం కాలేదు, మున్నం కురవు మొహింద వసనం. అటైతే మనకి ఈ ప్రకారం కురవు అంటే పూర్వాచార్యులు ఆచార్యులు వాళ్ళు పూర్తిగా చేశారు కదా, అట్లనే వాళ్ళ పేరు పెట్టే మనం తీర్చుకోవచ్చు. ఎందుకంటే నాకు తండ్రి అదే కదా గుర్తు చేసేసిపోయాడు, అదే ప్రకారం నేను చెప్తాను అని చెప్పి ఆయన ఎట్ట పేరు పెట్టాడో అదే ప్రకారం నేను పెడతాను. అయితే సామాన్యంగా పూర్వాచార్యుల పేరు అనేది ప్రచురంగా ఉంటుంది, ప్రచురంగా ఉంటుంది, ప్రధానంగా ఉంటుంది. ఉన్నా కూడా కొన్ని మంది ఏం చేస్తారంటే మార్చుకుంటారు. అదేంటండి ఆ ప్రకారం పెట్టుకోవచ్చా? ఆ కాలం పెట్టుకున్నారండి, అదేంటి అది ఇప్పుడంతా అది మార్చండి, కొంచెం కాలానికి తగిన మార్చాలి కదండి. లేదండి, ఆ ప్రకారం మార్చండి. కాలం అంటే ఏంటి? కలికాలం వాస్తవంగా అయినా కూడా కలిగాలి, అప్పుడు కూడా కలిగాలి కదా. అయితే వాళ్ళు ఎట్లా ఉన్నారో అది అప్పుడు అదే ప్రకారం తండ్రి ఎట్లా పెట్టారో అదే ప్రకారం పెట్టుకోవడానికి శ్రీవచన భూషణం అని పేరుని పెట్టేశాడు. అప్పుడు పూర్వాచారులు వాక్యాలు పూర్తిగా దాంట్లో ఉంటుంది, పూర్వాచార్యుల వాక్యాలు దాంట్లో పూర్తిగా ఉంటుంది. అయితే ఇది రెండు ఒకటి బాగా కలసద్ది అంటే ఇప్పుడు తండ్రి త్రిలోకాచార్య పేరు పెట్టాడు, సరిగా కలిసిపోయింది. అదే ప్రకారం ఈయన పేరు పెట్టాడు, సరిగా కలిసిపోయింది. అయితే ఈయన పేరు పెట్టింది ఎట్లా పెట్టాడు? ఈయన గ్రంథం రాయకముందు పేరు పెట్టలా, గ్రంథం అంతా రాసిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఆ గ్రంథ కాలక్షేపం చేస్తా ఉంది, అప్పుడు కూడా పేరు పెట్టల. తర్వాత ఏమైంది? దేవప్రమాణ అనుగ్రహం వల్ల పేరు పెట్టాడు అని చెప్పి. ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు జ్ఞాన సంతానం అనేది పరంపరగా వస్తుంది. మొదట నంబిళ్ళ తర్వాత వడకి తిరువీధి పిల్లై, వడకి తిరువీధి పిల్ల తర్వాత త్రిలోకాచార్య వస్తుంది కదా. అదే ప్రకారం ఆ వారిసి వస్తుంది కదా, వారిసి ఉంటే అదే పరంపర, ఆ పరంపర వస్తుంది కదా. ఆ ప్రకారం ఆ సంతాన పరంపర ఎట్లా వచ్చింది? త్రిలోకాచార్య దగ్గర వచ్చింది. నంబిళ్ళ పేరు అది పడక తిరిగి తీసుకొచ్చి కొడుకు పెట్టడం, ఆ కొడుకు ఆయన అనుగ్రహించిన గ్రంథానికి అదే ప్రకారం పరంపరగా పెట్టేసాడు యుద్ధానికి. అయితే ఈయన పెళ్ళియే కాలేదు, ఈయన బ్రహ్మచారి, ఈయనకి పెళ్లి కాలేదు. అప్పుడంటే ఏమి ఈయన సంతానం అంటే ఏంది? జ్ఞాన సంతానం లేదు. సంతానం అంటే అడిగితే కొడుకంతా ఉన్నారా స్వామి? త్రిలోకాచార్య కంటే పెళ్లియే కాలేదు, నైట్కి బ్రహ్మచారిని పేరు. అటు ఈయన సంతానం అంటే జ్ఞాన సంతానం, ఆ జ్ఞాన సంతానం ఇట్లా వచ్చింది. ఈ అర్థాలంతా తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలని చెప్పిదా స్వామి మనవాళ్ళ మామని పూర్తిగా దానికోసం ఈ పాత్రను అనుగ్రహించారు. అప్పుడు ఈయన జ్ఞాన సంతానం పూర్తిగా ఏ విధమైన అపవార్తలు లేకుండా, ఏ విధమైన అడ్డం లేకుండా పూర్ణంగా ఇది రావటానికి కుదిరింది. అప్పుడు ఆచార్య వాక్యాలు ప్రచురంగా ఉంది, దీనిదా అనుసంధానం అంటుంటారు. అట్లా అనుసంధానం జరిగింది. సరే స్వామి, మనమే శ్రీవచన భూషణం మనం చదువుతాం. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాం. శ్రీవచన భూషణం చదువుతాం, అట్లయితే దాంట్లో ఎంత
పెద్దవాళ్ళ మాటలు వస్తుంది, పూర్వాచార్య మాటలు పూర్తిగా వస్తుంది. ఇప్పుడు ఏం లేదు, మనం తిరువాయుని సేవిస్తాము, తిరుపల్లాంటి సేవిస్తాము, తిరుపావ సేవిస్తాము స్వామి. ఆండాలు అనుగ్రహించిందండి, ఆండాళ్ళ నోటి ద్వారా ఆ శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని నేను చెప్తున్నాను. ఎంత వైభవం! ఎవరో వాకిల్లో ఉండేటువంటి శబ్దం కాదు, ఎవరో ఈగలు పోయేటువంటి శబ్దం కాదు. తల్లి గోదాదేవి ఆమె అనుగ్రహించిన ఏం శబ్దమో ఆ శబ్దాన్ని నేను చెప్తాను. చెప్తే ఏం సమయం భగవంతుడికి ఆనందం. అదే ప్రకారం ఇప్పుడు నమ్మాళ్వారు అనుగ్రహించిన ఉయ్యర్వర ఉయ్యర్నల ఉడయవన్ యవనవన్ అని మనం చెప్పి చెప్తాము. ఈ మాటని, ఈ పాసురాన్ని నమ్మాళ్వారు ఆయన గొంతుతో పాడారు కదా, సేవించారు కదా, భగవంతుడు విన్నాడు కదా. ఇప్పుడు ఏదైనా చూసాం భగవంతుడు విన్నాడని, అప్పుడు అదే శబ్దాన్ని నా నోటి ద్వారా చెప్తున్నాను. చెప్తే ఏమవుతుంటే భగవంతుడికి అంత ఆనందం, అంత ఆనందం. అదే ప్రకారం ఆ పూర్వాచారులు ఏమేమి వచనాలు చెప్పింటారో ఆ వచనాలన్నీ దాంట్లో వచ్చింది, శ్రీవచన భూషణం వచ్చింది. శ్రీవచన భూషణం వచ్చేసింది. ఇప్పుడు దాన్ని నేను చదువుతున్నాను అనుకోండి, ఆ శ్రీవచన భూషణ్ణి నేను చదివేనంటే దగ్గర ఆ పూర్వాచారులు ఏమేమి వాక్యాలు అనుగ్రహించారో అదంతా తిప్పి నా నోటి ద్వారా వస్తుంది. ఇదా ముఖ్యం, నా నోటి ద్వారా వస్తుంది కదా. వస్తే ఏం స్వామి, దీనికన్నా వేరే ఆనందం కావాలి భగవంతుడికి. అందుకదా ఆయన కూర్చొని వింటాడు. ఇప్పుడు పగల్పత్తి రాపత్తి ఉత్సవం చెప్తాం కదా, అనధ్యయన కాలంలో. అది ఎందుకు ఆ ఉత్సవం? నారాయణ దివ్య ప్రబంధంగానే ఆ ఉత్సవము. ఇలాగ వేదానికి ఏదైనా ఉత్సవం ఉండదా? ఏది వేదానికి ఏదైనా ఉత్సవం ఉండదా? అప్పుడు ప్రతి ఒక్క శబ్దాన్ని పూర్ణంగా భగవంతుడు చెవిచ్చి వింటా ఉంటాడు. తెన్నా తనా వెండి వండబోడాలు తిరివేండి వింటా ఉంటాడు కదా. అదే శబ్దం మనం చెప్పాను ఇంకోటి, అదే శబ్దం మనం చెప్పాను ఒకటి, ఎంత ఆనందం వస్తుంది. అప్పుడు శ్రీవచన భూషణం సేవిస్తేనే సార్ భగవంతుడు. ఎట్లా తిరువాయుని సేవిస్తే ఎట్లా భగవంతుడికి ఆనందము, అదే ప్రకారం శ్రీవచన భూషణం సేవిస్తే భగవంతుడు ఆనందం. తిరువాయుడు అంటే ఉక్తి నమ్మాడు మాట ఒకటే, సరేం లేదు. అయితే శ్రీవచన భూషణం ఉంటే ఎంత పూర్వాచారులు, ఎంత వేదాంత వాక్యాలు, ఎంత పురాణ వాక్యాలు, ఎంత ఇతిహాసాలు, అదన్నీ పూర్తిగా వస్తుంది. దీంట్లో ఒక 2-3 సూత్రం చెప్తాను. ఉన్మనత్వాలు ఎననినేందిర్దా ఎంగిరబడియే పేట్టుకుపాయం అవన్ నిனைவு అని చెప్పి ఇది ఒక సూత్రం. సూత్రం అంటే చూర్ణికై అంటారు. చూర్ణికై అంటే ఈ ప్రకారం ఆ శబ్దానికి ఉండే అర్థాన్ని తాను మనవాళ్ళని వ్యాఖ్యానాలు అనుగ్రహించారు ఈ చట్టం. అదేది ఒకటి. దాని తర్వాత ముముక్షుపల్లో కొన్ని శబ్దాలతో ఉంటుంది. దాని తర్వాత శ్రీవచన పురుషుడినే శరీరేసే ఎనిగిరబడియే భయజనకం అని చెప్పి ఒక శబ్దం ఉంటుంది, అది చూర్ణికై. దాని తర్వాత పాట్టు కేట్మిడమం, కూపీడి కేట్మిడమం, కుదిత్త ఇడమం, వనెత్త ఇడమం, ఇది ఎல்லாம் వగుత్త వెండి ఇరుక కడవదు అని చెప్పి పూర్వాచార్యుల వాక్యాలు. ఇదంతా ఈ వాక్యాలు వాళ్ళు ఒకసారి చెప్పింటారు కదా, ఆ వాక్యాన్ని తిప్పి మనం చెప్పామంటే భగవంతుడు కాదు. ఓ వాళ్ళు చెప్పిన వాడు తిప్పి చెప్పేది. అందుకే ఇప్పుడు ఎవరెవరో పాటలంతా రాస్తారు కదా, చాలా మంది రాస్తారు. ఏడుకొండవాడు మీరు రాస్తారు, రంగనాథుడు మీరు రాస్తారు, అన్ని రాస్తారు. వస్తుందా? అది కూడా చెప్పేస్తారు స్వామి, అది కూడా భగవన్ నామాలే కదా చెప్పేస్తంటే. భగవంతుడికి ఆనందం, ఏ పాటలో ఆనందం వస్తుందని చూడాల. ఆళ్వారు అనుగ్రహించిన పాటగా ఉంటే అంతంగా ఆనందం. కొత్తగా నేను కూర్చొని రాశాను కేశవ గోవింద మాధవ అని వాళ్ళు చెప్పింది మళ్ళీ నేను చెప్పి చెప్తున్నాను. అయితే నేను చెప్పింది వాళ్ళు పాడారండి, అందువల్ల వాళ్ళకి వైభవం చెప్పడం అవుతుంటే కాదు. భగవంతుడు దాని ప్రధానంగా ఆళ్వారి నోటి ద్వారా ఆ శబ్దం రావాలా, ఆండాళ్ళ నోటి ద్వారా ఆ శబ్దం రావాలా, మిగతా ఆళ్వారు నోటి ద్వారా ఆ శబ్దం రావాలా. ఆ శబ్దాన్ని మనం ఉచ్చారణం చేయాలి, ఆ శబ్దాన్ని మనం తిప్పి చెప్పాలా. ఆ తిప్పి చెప్పే ఒక విషయంగా ఏది శ్రీవచనం. అడ్డా శ్రీవచనం. అట్టయితే మనకి ఎంత భాగ్యం కలుగుతుంది. దీన్ని ఏం చేస్తారు? మిన్ననియా చేరచ్చమైత్తవరే, మిన్ననియా చేరచ్చమైత్తవరే. అటైతే ఈ ఆత్మకి చెప్పని ప్రకాశం వస్తుందట. ఆ ప్రకాశం ఉంది. అటైతే ఆ చెప్పని ఉంటే ఆత్మకు వచ్చే ప్రకాశం అవుతుంది. ప్రకాశం అయిపోయిందంటే అప్పుడు పూర్వాచార్య శ్రీశక్తులు ఆ శక్తులు చెప్పనేమో అది అనుసంధానం చేస్తుంది కదా. అనుసంధానం చేయించను ఆత్మ ప్రకాశం అయితేనే అది ఎట్లా శరీరాన్ని తెలుస్తుంది. శరీరం ప్రకాశంగా అయిపోతుంది. ప్రకాశంగా అయిందంటే అది చాలా బాగుంటుంది. అందువల్ల
దానికి శ్రీవచన భూషణం పేరు పెట్టాడు. రత్నభూషణం. రత్నభూషణం అంటే దాని ప్రకాశం ఉంటది కదా, రత్నాలు అంటే బల ఉంటుంది స్వామి, ప్రకాశాలు ఉంటుంది. అదే ప్రకారం ఆత్మభూషణం, ఆత్మకు ప్రకాశం ఉంటుందా స్వామి, ఆత్మకు ప్రకాశం ఉంటుంది. ఏంటి వల్ల వచనాలు, పూర్వాచార వచనాలు, ఆ వచనాలు చెప్పేదాని వల్ల ఆత్మ ప్రసారం ఉంటుంది. సరే స్వామి, ఈ విషయాన్ని ఇప్పుడు పిల్లలోకం చేయ వ్యాఖ్యానం మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని ఈ మనవాళ్ళ మామిని శ్రీవచన భూషణ అవతారిలో రాసి ఉండాలి, మీరు తెలుసుకోండి. ఇప్పుడు శ్రీవచన భూషణం అవతారిక వ్యాఖ్యానం అనేది మనవాళ్ళ మామిని అనుగ్రహించింది. దాంట్లో ఇప్పుడు నేను చెప్పే విషయం, ఇది చెప్పేది ఎవరు, పిల్లలోకం చేయ స్వామి వ్యాఖ్యానం. ఈ ఉపదేశ రత్నమాలకి వ్యాఖ్యానం పిల్లలోకం చేయ. ఆయన ఏం చెప్తున్నా అంటే, మనవాళ్ళ మామిని రాసిన ఈ పాసురం, ఈ పాసురానికి వ్యాఖ్యానం రాసున్నాను. అయితే పిల్లలోకం ఇదే ఆ శ్రీవచన భూషణికి వ్యాఖ్యానమే స్వామి మనవాళ్ళ మామిని అనుగ్రహించారు. ఇప్పుడు నేను చెప్పిన విషయం మనవాళ్ళ మామిని ఆయన శ్రీవచన భూషణ అవతారాలు రాసింటారు కదా, అదిదా ఇప్పుడు నేను చెప్పాను. ఆయన శ్రీవచనముడు అవతారాలు రాసిండాడు. పెద్ద వ్యాఖ్యానం, సామాన్యమైంది కాదు, చాలా పెద్ద వ్యాఖ్యానం. దీనికి ఏంటంటే మూర్ఛుడి వ్యాఖ్యానం స్వామి మనవాళ్ళ మామిని అనుగ్రహించాడు. అదే మరి శ్రీవచన భూషణ వ్యాఖ్యానం స్వామి మనవాళ్ళ అనుగ్రహించాడు. అంతో శ్రీవచన భూషణ వ్యాఖ్యానం చాలా పెద్దది. దాని తర్వాత శ్రీవచన మూర్ఛుడి వ్యాఖ్యానం ఆశ్చర్యంగా ఉంటుంది. శ్రీవచన భూషణం అతి ఆశ్చర్యంగా ఉంటుంది. అట్టాది ఆశ్చర్యమైన. దాని తర్వాత దాంట్లో అరుంపదాలు ఉంటుంది. అరుంపదాలంటే ఇద్దరు అనుపదం. అనుపదం వ్యాఖ్యానానికి ఏదో సందేహాలు వస్తే ఆ సందేహాలు నివర్తి చేసినట్టుగా దానికి ఒక వ్యాఖ్యానం ఉంటుంది. ఇది రెండు ఉంటుంది అదంతా. దాని తర్వాత మనం తిరువాయుని తెలుసుకుంటే ఎట్లా అది పూర్తిగా మనం తెలుసుకొని దాని మీద ఉంటాము. అదే ప్రకారం శ్రీవచన భూషణం వింటే అంత ఆనందంగా ఉంటుంది. అంటే నమ్మాళ్వారు తిరువుడి పట్టినోడు, త్రిలోకాచార్య తిరువిడి పట్టినోడు, దానికి ఏం జరుగుతుంది, ఆ తిరువిడి పట్టినోడికి మోక్షానందం తప్ప వేరే ఏం లేదు అని చెప్పింది ఈ. అప్పుడు తిరువచన భూషణం ఇలా. అయితే వినాలంటే కష్టమైంది స్వామి, చాలా కష్టం జరిగిన. చాలా సింపుల్ గా ఉంటుంది, సులభంగా ఉంటుంది. సంప్రదాయమే సులభమైన సంప్రదాయం, సామాన్య సులభమైన సంప్రదాయం. దీనిలో ఏం కట్టలేదు. అయితే ఒక 2 సంవత్సరాలు అదేదిగా ఉండాలి. ఒక 2 సంవత్సరాలు శ్రీవచన భూషణం కోసం మనం కొంచెం మనం దాన్ని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు పూర్తిగా వినేస్తాము. అదే ప్రకారం అది శ్రీవచన భూషణం వినేయచ్చు. ఒక 6 నెలలు మూర్చిపడి 6 నెలలు వినేస్తాం. ఇదంతా వినేసిన తర్వాత ఇంకా తిరువాయుమణి వినాలా, తిరువాయుమణి ఒక 2 సంవత్సరాలు వినేశం అనుకోండి, ఇంకా దేంట్లో సందేహాలు వస్తుందంటే సందేహాలు రాదు, ఏ విధమైన సందేహాలు రాదు. స్వామి సందేహాలు వస్తుందే కూడా అడిగేటోడిని అడిగిన తప్పుని చెప్పాలా, దారుణంగా అడగచ్చు, ఎంత కావాలో అడగచ్చు, దానికి సమాధానం చెప్తానే ఉంటాను. అయినా కూడా ఈ సందేహాలు ఎందుకు వస్తుంది, శ్రీవచనం భూషణం విన్నారు అనుకోండి, తిరువాయుమణి విన్నారు అనుకోండి, అదే మరి ముముక్షుడి విన్నారు అనుకోండి, సందేహమే రాదు. కాదా అంటే నీకు ఉండే సందేహాలకు సమాధానం దాంట్లో ఉండదు. ఇంకా లోకంలో ఏ వస్తువు అయినా అన్నిటికీ సమాధానం దాంట్లో ఉండదు. అన్నిటి సమాధానం దాంట్లో ఉండే దానివల్ల అది ఒక్కటే వేరే అక్కర్లేదు. అటైతే దివ్యంగా ఉంటుంది అని. సరే స్వామి, ఇద్దరిని అట్లా ఎట్ట ముత్యాలతో చేస్తే ముత్యాభరణం చాలు, అది రత్నాలతో చేస్తే రత్నాభరణం అంటారు, ఇది వచనాలతో చేస్తే వచనాభరణం అంటారు. బాగా బాగుంటుంది. దాంట్లో దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఇది తెలిసిన వాళ్ళు చేయాలి. ముత్యాలు కానీ రత్నాలు కానీ ఎవరెవరు చేయకూడదు, వాళ్ళు తెలిసిన వాళ్ళు చేస్తారు కదా. అదే ప్రకారం దీన్ని తెలిసిన వాడు ఏడో స్వామి త్రిలోకాచార్య ఆయన చేసేయని చెప్పారు. దీంట్లో ఆశ్చర్యమైన వాంగ్మనిసర కైవేయ భూషాత్మకం. పూర్వాచారులు వాక్కు ఉంటుంది. వాక్ అంటే వాళ్ళు వాక్యాలు, వాళ్ళు వచనాలు. అది ఏంటిది, అది ఒక ఇది అదేంటి ఒక గంటలాగా. అయితే దాన్ని ఎట్లాంటి గంట అంటే ఏంది, ఆభరణం. అది ఆభరణం ఇక్కడ గొంతులు వేసుకున్నామంటే ఎంత అలంకారంగా ఉంటుంది. అదే ప్రకారం శ్రీవచన భూషణం అనేది గంటలాగా. ఆ గంటని ఆత్మకు వేసుకున్నామంటే అంత అలంగా ఉంది. రత్న గర్భం, రత్న సందర్భం, పుష్ప సందర్భం, వచన సందర్భం. రత్న సందర్భం అనేది రత్నాలు కలిసింది,
పుష్ప సందర్భం నుంచి పుష్పాలు కలిసింది, అదే కదంబం అంటాం. అదే వచన సందర్భం నుంచి వచనాలు కలిసింది, అందువల్ల దీంట్లో దీంట్లో కలయి కలయి అంటారు. ఏంటి? చేర చమైత్తవరి சீர் வசனபூஷணம் என்னும் பேர் இக்கலை கிட்டார். దీన్ని కలయి అంటారు. కలయి అనే శబ్దమే శాస్త్రానికి ద్రావిడ భాష ఆ శబ్దం. ఆ శబ్దమే శాస్త్రానికి చెప్తారు కదా, వేరే ఏం చెప్పరు. అయితే స్వామి మనవాళ్ళ మామని ఈ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాన్ని కలయి చెప్తారు. కలయిలంగు ముడియాలర్, ఇది తిరువంగియాళర్ భాషం. కలయిలంగ ముడియాలర్, అదే ప్రకారం కలయి అంటారు నమ్మాళ్ళవారి భాష అండి. ఏమంటే ద్రావిడ వేదం భక్తామృతం సజనానమోదనం సర్వాత్తం షడగోపవామ్యం సగస్త శాఖో ఉపనిషత్ సమాగమం నమామ్యహం. ద్రావిడ వేద శాఖ ఉంటుందా, అప్పుడు కలయి అంటారు కదా. ఆ ప్రకారం అప్పుడే ద్రావిడ వేదం కానీ సంస్కృత వేదం కానీ దాన్ని కలయి అంటారు. అయితే శ్రీవచన భూషణం కలయ స్వామి. కలయి అంటే సంస్కృత వేదానికి సమానంగా ద్రావిడ వేదానికి సమానంగా ఈ శ్రీవచనమును కలయి అంటే ఇది పెద్ద వేదశాస్త్రం అంటారు. పెద్ద వేదశాస్త్రం అంటారు. ఏంటంటే వేదం ఏం చేస్తుంది? కర్మల్ని విచారిస్తుంది, బ్రహ్మాన్ని విచారిస్తుంది. బ్రహ్మ విచారం, కర్మ విచారం ఈ రెండు చేస్తుంది కదా. బ్రహ్మంని ఇది విచారిస్తుంది, వేదాంత విచారం చేస్తుంది. కర్మాన్ని ఏం విధానం? వేదం విచారిస్తుంది. అయితే ఇప్పుడు వేదాలన్నీ ఆయన చేసిన స్వరూపాలుగా విచారిస్తున్నాడు. వేదాలు భగవంతుడి స్వరూపం, ఆయన స్వాభావికంగా ఉండే స్థితి ఏమి, అదంతా పూర్తిగా వేదాలు చెప్పద్ది. అయితే అది పూర్తిగా అయితే రూపం, ఆయనకుండే రూపం ఏమి, ఆయనకుండే గుణాలు ఏమి, అదంతా ఆళ్వార్ పాత్ర చెప్తుంది. అట్లయితే వేదానికి ప్రధానంగా పరమవదనాడు నాథుడు, క్షీరాబ్దినాథుడు, ఇతని గురించి ఓహో అని చెప్పచ్చు. అయితే ఆళ్వార్లు పాసురాలు అర్చావతారం, అర్చా తిరిమిని ఒక్కొక్క దివ్య దేశం పోయి సేవిస్తాం కదా, ఆ అర్చా తిరిమిని ప్రధానంగా చెప్పింది. అందువల్ల ఇది కలయి అంటే ఇది శాస్త్రమే, వేదము శాస్త్రమే. అదే ప్రకారం శ్రీవచన భూషణ శాస్త్రమా స్వామి, దాన్ని కలయిని చెప్తాననే అది శాస్త్రం అంటే అవును. ఎట్టంటే ఈ శ్రీవచన భూషణ ఏం చెప్తుంది తెలుసా? ఇప్పుడు వేదం బ్రహ్మం చాలా బృహద్వాదు, చాలా పెద్దోడు, అతనిలాగా ఎవరు లేదు అని వేదం చెప్తుంది. వేదాంతము అవును స్వామి అంత పెద్దోడు, ఆయన స్వరూపం తెలుసా, ఎట్లాంటి స్వరూపం తెలుసా అని చెప్పి వేదాంతం చెప్తుంది. ఆళ్వార్ పాసరాలు ఆయనకి ఎంత రూపం ఉండి, ఎంత రూపం ఉంటే ఏంది, నీ తిరుప్పానాడు చెప్తున్నాడే ఒక్కొక్క రూపం. తిరుక్కమల పాదం బంది కన్నీని నొక్కుంటది, అరచి వంద ఆడయన్మేలు చంద్రదామి చందనయే అని చెప్పి ఆయన తిరిమేని ఒక్కొక్క అవయవాన్ని పూర్తిగా చెప్తున్నాడు కదా. ఇదంతా ఆళ్వార్ పాత్ర చెప్తారు. అది ఒకటే కాదు, రూపం ఒకటే కాదు, ఆయన గుణాలు ఎన్నెన్ని గుణాలు, భక్తుడై అడియవన్ తెలియవన్ అని చెప్పి ఆ గుణాలు చెప్తుంది. అది ఒకటే కాదు, మనకి ఆళ్వారు పాసురాలు లేదంటే అర్చావతారం. అట్లయితే ఒక్కొక్క దివ్య దేశంలో పోయి సేవిస్తాం కదా, అది అంత మాత్రం తెలవదు. అది చెప్పింది ఎవరు? ఆళ్వారు పాసురాలు. అప్పుడు అది కలయి చెప్తుంది. సరే స్వామి, శ్రీవచన భూషణం అది ఒక కలయ, అది ఒక శాస్త్రం అంటే అవును. అప్పుడు ఈ సంస్కృత వేదం ఏం భగవంతుని చెప్తుందో, ద్రావిడ వేదం ఎట్లా భగవంతుని చెప్తుందో, అదే ప్రకారం ఈ భగవంతుని దగ్గర పోయేది గురించి ఇదంతా చెప్తుందంటే చెప్తుంది. శ్రీవచన భూషణం ఏం చెప్తుందంటే ఆశ్చర్యంగా చెప్తాను. శ్రీవచన భూషణం బ్రహ్మం దగ్గర ఎట్లా పోవాలా, ఎట్లా శరణాగతి చెయ్యాలా చెప్తుంది. బ్రహ్మం దగ్గర ఎట్లా పోవాలంటే శరణాగతి చెప్తుంది. బ్రహ్మం అంటే బ్రహ్మం శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణది ఎలా పోవాలా, ఎలా శరణాగతి చెయ్యాలా ఎట్లా చెప్తుంది స్వామి? ఏం లేదు, ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్తుంది. ఇదా ముఖ్యం. ఆచార్య అభిమానం ఉత్తారకం చెప్తుంది. ఇదా శ్రీవచనం. అప్పుడు దీని ఒక శాస్త్రం. అప్పుడు ఈ ఆచార్యుడు పట్టుకుంటే ఆ ఆచార్యుడి ద్వారా మన శ్రీమన్నారాయణ తిరుగుడు పట్టుకుంటాం కదా. అప్పుడు మిగతా వేదాలు అదే కదా చెప్తుంది, అదే ఆళ్వారు పాసురాలు అదే కదా చెప్తుంది. దాన్ని ఇంకా మనకి బాగా మనకి తేటగా ఇంకా మనం తెలుసుకున్నట్టు మనకి సులభంగా మనం చేసేట్టుగా అంటే వేదాలన్నీ మనకు కొంచెం శ్రమంగా చెప్తుంది. ఆళ్వార్ పాసనం కూడా ఆయన తిరువడి పట్టుకో, భగవంతుడు తిరువడి పట్టుకో, ఆయన చేస్తాడని చెప్పి దాంట్లో మనకి సందేహాలు కూడా రావచ్చు. అయితే
ఈ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం ఉంటుంది, ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్పి దీంట్లో సందేహం ఒక్కరవంత కూడా ఉండదు. అది ఇది అందువల్ల ఇది శాస్త్రమే. ఆచార్య అభిమానం ఉత్తారం ఎక్కడ చెప్తుందంటే 463 సూత్రాలని చెప్పాను కదా, దాంట్లో 447 సూత్రం 447 చెప్పచ్చు, 450 చెప్పచ్చు. అది ముందుగానే చెప్పినాను. 3 సూత్రాలు ఇట్లా అట్లా ఉంటుంది. అటైతే వ్యాఖ్యానం ప్రకారం 447. అయితే కొన్ని మందులు సూత్రం లెక్క వేసుకుంటే 450 చెప్తారు. ఆ వ్యాఖ్యానం ఉంటుంది కదా, అట్లా ఉన్నప్పుడు అది ఆశ్చర్యమైన అదిదా ప్రాణమైన సూత్రం. శ్రీవచన భూషణలో ఉండే సూత్రాలనే ప్రాణమైన సూత్రం చెప్తే 447 సూత్రం. దాంట్లో ఏం చెప్తుంది? ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఇదిదా శాస్త్రం చెప్పే ఆ మాటని పూర్తిగా శ్రీవచన భూషణం చెప్తుంది. ఇదిదా కలై. ఇదా కలై. ఇక్కడ కలై ఎక్కడున్నారు? మిన్ననియా చేర చమైతవరి శ్రీ వచనభూషణం ఎన్నం పేరు ఇక్కలై. ఈ కలై అంటే ఇట్లాంటి శాస్త్రానికి కలైని పేరు పెట్టలేదు. ఇక్కలై కిట్టార్ అని చెప్తారు కదా, ఇదిదా కలై. అట్లయితే దీంట్లో ఆశ్చర్యమైన ఈ కలై తెలుసుకుంటే భగవంతుడికి ఆనందం, మన స్వరూపం తెలుస్తుంది, మన ఏ అభిమానం పెట్టుకోవాలని తెలుస్తుంది, మన ఆత్మ ఉజ్జీవనం దొరుకుతుంది అని చెప్పి. అందువల్ల దీంట్లో అంత మాత్రం మనవాళ్ళ మామనికి దాంట్లో ప్రావణ్యం. శ్రీవచన భూషణం అంటేనే ప్రాణం మనవాళ్ళ మామకి అంత మనం. అటైతే ఈ సంస్కృత వేదం లాగా, సంస్కృతం అనేది ఒక వేదం, ద్రావిడం అనేది ఒక వేదం. అదే ప్రకారం శ్రీవచన భూషణం ఒక వేదం శాస్త్రం. ఎట్లా సంస్కృత వేదం శాస్త్రము, ద్రావిడ వేదం ఎలా శాస్త్రము, అదే ప్రకారం శ్రీవచన భూషణం శాస్త్రం. సరే స్వామి, దేం శాస్త్రం స్వామి? సామాన్య శాస్త్రం అనేది మీమాంసా శాస్త్రం ఉంటుంది. శ్రీవచన భూషణంలో మీమాంసా శాస్త్రం ఉండాలి. ఏమంటే సామాన్య మీమాంస అంటే ఏంది? పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనే రెండు ఉంటుంది. పూర్వమీమాంస రెండు ఉంటుంది. దీంట్లో పూర్వమీమాంస అంటే కర్మ మీమాంస, ఉత్తరమీమాంస అంటే బ్రహ్మ మీమాంస. కర్మం మనం చేసే కర్మాలన్నీ చెప్పేది పూర్వమీమాంసలో, బ్రహ్మం గురించి, బ్రహ్మం శ్రీమన్నారాయణ గురించి చెప్పేది ఉత్తరమీమాంసలో. అదే ఇంకోటి ఉండదు, రహస్యత్రయ మీమాంస అని ఒకటి ఉండదు. రహస్యత్రయ మీమాంస అని ఉండదు. ఇది శ్రీవచన భూషణ మీమాంస అంటే అట్టితే చాలా ఆశ్చర్యమైన సంస్కృతమైన ఆశ్చర్యమైన గ్రంథం ఇది. అంత ఆశ్చర్యమైన అప్పుడే శ్రీవచన భూషణ మీమాంస. ఇది రహస్యత్రయ మీమాంస. ఇది ఏంటి? ఇప్పుడు ఎన్ని మీమాంస చెప్పుకున్నాం? పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. పూర్వమీమాంస కర్మ విచారం, ఉత్తర మీమాంస బ్రహ్మ విచారం గురించి చెప్తుంది. అదే రహస్యత్రయ మీమాంస శ్రీమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకం చెప్తుంది. అదే శ్రీవచన భూషణ మీమాంస ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్తుంది. అంత దీంట్లో రెండు అర్థాలన్నీ ఆశ్చర్యమైన ఈ శ్రీవచన భూషణం ఎట్లాంటి వ్యాఖ్యానాలు, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. మనవాళ మామూలు వ్యాఖ్యానం ఉన్నది. దాని తర్వాత ధనవాళ మామూలు వ్యాఖ్యానానికి ముందే తిరునారాయణపురత్ జనన్యాచార్య స్వామి మనవాళ మానికి పెద్ద ఆయన వ్యాఖ్యానం దీంట్లో ఉండాలి. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. అది కాకుండా రెండు అరుంపదం అంటారు. ఆ వ్యాఖ్యానానికి ఉండే వ్యాఖ్యానాలు అరుంపదం అంటారు. అదంతా పూర్తిగా ఉంటది. పూర్తిగా ఉండిన దానివల్ల ఈ శ్రీవచన భూషణం ఉండే వైభవం ఇది. ఇప్పుడు ఎట్లా పేరు పెట్టారు అని చెప్పి మనం చూసాము. ఎలా పేరు పెట్టారు? తండ్రి ఎలా పిల్లలోకాచార్యం పేరు పెట్టాడో అది బాగా గుర్తు పెట్టుకొని మనం అదే ప్రకారం ఈ గ్రంథానికి పేరు పెట్టాలా. ఏం చేసాము? ఈ గ్రంథం వాళ్ళు పూర్వాచార్యుల వచనాలన్నీ తీసుకొచ్చి దీన్ని పెట్టేశాము. అప్పుడు వాళ్ళ వచనాన్ని దీన్ని పెట్టిన తర్వాత వచన భూషణం, అదేమి శ్రీవచన భూషణం అనే పేరు పెడతామని పెట్టేశారు. దీంతో 54వ పాసనం పూర్తి అయిపోయింది. అయితే 55వ పాసనం చాలా ముఖ్యమైన వచనం, చాలా ముఖ్యమైన వచనం. ప్రతి ఒక్క పాసనం నేను అట్నే చెప్తా ఉంటాను. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైభవం ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైభవం. ఏం ముఖ్యమంటే శ్రీవచన భూషణం అని 6 ప్రకరణాల ముందు మనం చూసాం. పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తదధికారి కృత్యవస్య సద్గురూప సేవనం హరితయాం ఐదికిం గురో ఉపాయతాంచయగా వచనభూషణ అవతది జగద్గురుం తవాశ్రయ అని చెప్పి
6 ప్రకరణాలు, దాని తర్వాత 9 ప్రకరణాలు. ఇదంతా ఏం చెప్తుంది, ఎలా చెప్తుంది అదంతా తెలుసుకోవాలా. దాని తర్వాత ఈ 55వ పాసనంలో ఈ శ్రీవచన భూషణం తెలుసుకునేదానికి మనిషే కనిపించలేదు అంటాడు. ఎవరు? ఆ కాలంలోనే. సో మనబాలమని మనుషులు చాలా తక్కువ ఉన్నారే, శ్రీవచనం తెలుసుకునేది మనుషులు చాలా తక్కువ ఉన్నారే. తక్కువ తెలుసుకొని వస్తే కూడా దాన్ని అనుష్ఠానం చేసేందుకు చాలా దుర్లభంగా ఉన్నది. చాలా మంది చాలా తక్కువగా ఉన్నారే, అనుష్ఠానం తీసుకురావాలి కదా. ఇప్పుడు కాలక్షేపం వింటున్నారు, విని తర్వాత దాని అనుష్ఠానం తీసుకురావాలి. స్వామి ఎన్నో వచ్చాము, చెప్పండి, మీకు చెబుతాము, పోతా ఉంటాం అని చెప్తే అది గోడ కూడా వింటుంది, పుస్తకాలు కూడా వింటుంది, అన్నీ వింటుంది. అయితే మనకి అది వెన్న ఏంటంటే మన అది ఏంటి పూర్తిగా అనుష్ఠానం రావాలని చెప్పాలి. దాన్ని తలుచుకుంటే కదా చాలు, ఓ కాలక్షేపం ఇట్లా చెప్తేనే మనం ఇట్లా చేస్తున్నామే అని ఒక అభిప్రాయం రావాల. అది వచ్చింది అనుకోండి, లేదండి మాకు సన్నివేశం మా ఇదని మా పద్ధతి అంటే ఇట్లా ఉండదండి, అది మార్చుకోని కాలేదంటే మొదట మీకు ఈ అభిప్రాయం వస్తుందా? ఈ అభిప్రాయం వస్తే భగవంతుడిగే దాని గురించి ఏం చేయాలో చేస్తాడు. మనకు ఆ అభిప్రాయం రాకముందే కాలక్షేపం రావాలా, ఏదో వినాలా, ఆ 1:30 వచ్చి వింటాము చనిపోతాము అనే అభిప్రాయం ఉంటే లాభం లేదు. ఇప్పుడు అదే ప్రకారం ఏంది 55వ పాసనం చెప్తున్నాడు అంటే ఈ ప్రకారం వస్తాడు, కానీ దాని అనుష్ఠానం తీసుకొచ్చేవి చాలా తక్కువగా ఉన్నారే. ఈ ప్రకారం ఉండకూడదే, అందరూ రావాలి అని చెప్పి ఆశ్చర్యమైన గ్రంథం, ఈ గ్రంథం సారాంశమైన గ్రంథం చెప్పచ్చు. అది 55వ గ్రంథం. ஆச்சரியమైన பெரும் 6 வசனபூஷணத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார் 6 சொன்னேரில் அனுட்டிப்பார் ஒருவர் ఉండాగిల్ అత్తనేకాన్ உள்ளமே எல்லாருக்கும் అందాదదన్నో అది అని చెప్పి ఆశ్చర్యమైన గ్రంథం. అయితే 54వ గ్రంథం పూర్తి అయిపోయింది. దీంట్లో చెప్పిన విషయం అంటే పేరు పెట్టాడు. ఎలా పేరు పెట్టాడంటే ఆయన తండ్రి ఎట్లా పెట్టాడో అదే ప్రకారం పెట్టాడు. అది కాకుండా పూర్వాచరణ వసనాలు పెట్టి దాని పేరు పెట్టాడు అని చెప్పి పెట్టాడు. ఇప్పుడు దీంతో ఇది పూర్తి అవుతుంది. 55వ వసనం నెక్స్ట్ వీక్ మనం చూస్తాము. ఆళ్వారం పెరుమానాధ్య తిరువిశేషణం ఆచార్యం తిరువిశేషణం భగవత తిరువడిగలే శరణం. సందేహ రసనం అంటే అడగచ్చు సమాధానం. నారాయణ దాస సరస్వామి అడియన్ రామానుజదాస్. స్వామి స్వామి ఆయన తండ్రి ఎలా పేరు పెట్టారో అలా పెట్టారు, పూర్వాచార్యులు ఎలా పెట్టారో అలా పెట్టారు అంతే స్వామి. పూర్వమీమాంస అంటే కర్మ విచారము, ఉత్తర మీమాంస అంటే బ్రహ్మ విచారం, అంటే నారాయణమూర్తి గురించి తెలుసుకోవటం, శ్రీమన్నారాయణ గురించి తెలుసుకోవటం. రహస్యత్రయ మీమాంస అంటే తిరుమంత్రము, ద్వైమంత్రము, చర్మశ్లోక విచారము అంతే. శ్రీవచన భూషణ మీమాంస అంటే ఆచార్య అభిమానమే ఉద్ధారకం అనే. స్వామి ఆంజనేయ స్వామి అజగయ్య మనవాళ్ళ పెరుమాళ్ నాయనారు, పిళ్ళై లోకాచార్యులు, నైతిక బ్రహ్మచారులు అని పేరేదో చెప్పారు స్వామి. బ్రహ్మచారి అనేది భీష్మాచారి. భీష్మాచారి ఆయన నైతిక బ్రహ్మచారి కాదు, ఆయన భీష్మాచారి బ్రహ్మచారి. అంటే నైతిక బ్రహ్మచారి అంటే ఏమి, బ్రహ్మచారి అంటే ఏమి తర్వాత చెప్తాను. అలాగే స్వామి. భీష్మాచారి వారు ఒక బ్రహ్మచారి, ఆయన పెళ్లి చేసుకోవాలి. వీళ్ళు ముగ్గురు నైతిక బ్రహ్మచారి. ఆంజనేయ స్వామి అజగయ్య మనవాళ్ళ పెరుమాళ్ నాయనారు, పిళ్ళై లోకాచార్యులు ముగ్గురు నైతిక బ్రహ్మచారి.